కత్తుల రవీందర్ అలియాస్ బక్కన్న, కత్తుల లక్ష్మి అలియాస్ సుగుణక్క. ఈ రెండు పేర్లు వినగానే పాలకుర్తితో పాటు వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో పోలీసులకి బాగా చిన్న టెన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, గతంలో ఉన్న పోలీసులు. ఎందుకంటే యాక్షన్ టీంలో ఉన్న కత్తుల రవీందర్ అలియాస్ బక్కన్న ఆ యాక్షన్ చేశారంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. ఎక్కడ కూడా మిస్ కాలేదు. ఒకటి రెండు పోలీసులు మిస్ అయ్యి కానీ జనగా యాక్షన్ టీంలో కత్తుల రవీందర్ అలియాస్ బక్కన్న పాల్గొనంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అప్పట్లో పోలీసులకి అదొక పేరుంటుంది. అలాంటి బక్కన్న సుగుణక్క అరెస్ట్ అయిన తర్వాత అనాథ ఆశ్రమం ఎందుకు నడుపుతున్నారు? ఆ నడపడానికి వాళ్ళకున్న సహకారం ఏంటి? మిగతా సరెండర్ అయిన డ్రగ్సర్స్ లాగా వాళ్ళు కుటుంబ అవసరాల కోసం ఉండకుండా ఈ అనాథ పిల్లల వైపు ఎందుకు వెళ్లాల్సి వస్తుందన్న విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. కత్తుల రవీందర్ గారు అలియాస్ బక్కన్న, కత్తుల సుగుణ అలియాస్ కత్తుల లక్ష్మి అలియాస్ సుగుణక్క. ఇద్దరు పాలకుర్తి దళంలోకి వెళ్ళక ముందు అక్కడికి వెళ్ళి ఎలాంటి యాక్షన్ టీం చేశారు? మీ రికార్డు చూస్తుంటే చాలా పోలీస్ స్టేషన్లో దాడులు ఉన్నాయి, తర్వాత పోలీసులను చంపే కేసులు ఉన్నాయి, ఇంకా అప్పుడులో ఉన్న పార్టీ ఆదేశాల అనుగుణంగా జరిగిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ కార్యక్రమాలు చేపట్టక ముందు అసలు మీరు అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పట్లో గ్రామ పరిస్థితులు ఏవి ఉండేవి? వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు జనగాంలో మీరు అనాథాశ్రమం నడుపుతున్నారు? అదేవిధంగా మీ ఇద్దరికి మీ పరిచయం ఎలాగా వచ్చింది? మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆశ్రమం ఎందుకు నడుపుతున్నారు? ఆశ్రమం నడపడానికి అంటే ఎలాంటి చేతిలో రూపాయి లేకుండా బయటకు వచ్చిన మీకు ఆశ్రమం నడపడానికి మీకు ఆ కృషికి ఎవరు సహకరించారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఆశ్రమం ఉంది అనే విషయాలు చెప్పే ముందుగా మీ కుటుంబ నేపథ్యం, అడవి బాట పట్టడం గల కారణం చెప్పండి. మా కుటుంబం వచ్చేసి మేము 6 అన్నదమ్ములము. పెద్దవాడిని నేనే. తర్వాత నాన్న వచ్చేసి రైల్వే జాబు, అమ్మ వచ్చేసి ఇంటికాడ పాలు, అంటే మాది కాజీపేట సిటీకి ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది విలేజ్. మా విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్తో ప్రతి కుటుంబం ఉండేది ఇంట్లో. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా బర్రెల పాలు తీసుకెళ్ళి కాజీపేటలో అమ్మేసేవాళ్ళం టౌన్లో. దాంట్లో అమ్మ చేస్తూ ఉండేది. 6 అన్నదమ్ములలో నేనే పెద్దవాడిని. తర్వాత నాన్ననేమో రైల్వే ఎంప్లాయీ. ఇక పెద్దవాడిని అయినప్పటికీ కూడా ఏంటంటే మా గ్రామాలు వచ్చేసి ఏంటంటే వరంగల్కు, హన్మకొండకు, సిటీకి అప్పుడు 80-81లో ఉద్యమం అప్పుడు రాడికల్స్ అనేవాళ్ళు. ఈ పీపుల్స్ వారు ఇట్లాంటివి కాకుండా అప్పుడు రాడికల్స్ అనేటువంటి వాళ్ళు. ఆ రాడికల్స్ అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియకుండా మా విలేజ్లో ఒక ఆర్గనైజర్ ఉండే, శ్యామ్ సుందర్ రెడ్డి అని చెప్పేసి. తనప్పుడు యాదగిరి రెడ్డి ఎస్ఐని చంపిండు కాజీపేట రైల్వే స్టేషన్లో. అప్పుడు పెద్ద ఏంటిదంటే ఆయన ఒక టెర్రర్గా ఉండే యాదగిరి రెడ్డి ఎస్ఐ. అంటే ప్రతి ఒక్కరిని, అంటే నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కొట్టేది, రౌడీజం వాళ్ళని కొట్టేది. అతను అంటే దాదాపు వరంగల్ కాజీపేటలో అప్పుడు బాగా పెద్ద టెర్రర్ అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్. అతన్ని చంపిండు మా విలేజ్లో ఆర్గనైజర్ శ్యామ్ సుందర్ రెడ్డి. అప్పుడు నా వయసు వచ్చేసి 8-9 సంవత్సరాలు. దాంతో ఏంటంటే నేను ఉద్యమంలో చిన్నప్పటి నుంచి, అంటే మేము గోళీలు పట్టుకునే బదులు ఏం చేసినామంటే, తను మా పక్కిల్లే మళ్ళీ విలేజ్లో లాస్ట్కి ఉండేది. ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు, నక్సలైట్లు అంటే ఎవరో తెలియదు, రాడికల్స్ అంటే కూడా ఎవరో తెలియదు. వచ్చినప్పుడు తనతోటే మేము తిరిగేవాళ్ళం. ఒక నాతో పాటు ఇంకొక అతను ఉండేది. మేము తను అప్పుడు ఏంటంటే చిన్నపిల్లల, అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో చిన్నపిల్లలు పార్టీకి ఎట్లా సహకరించేటువంటి కథలు చెప్పేవాళ్ళు మాకు. దాంతో అట్లా అట్రాక్ట్ అయినాం అన్నట్టు. దాంతో భాగంగా కూడా ఏంటంటే మా మేనమ్మ, అంటే మా చిన్నాయన వాళ్ళ బామ్మర్ది సొంత, అతను వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారి దళం ఏర్పడ్డప్పుడు ఆ దళంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటికి 80-82-83 అప్పుడు అంతా సింగిల్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ తర్వాత ఒక దళం అనేటువంటి నిర్మాణం చేయాలనే దాంట్లో తను కూడా అరెస్ట్ అయ్యింది. ఫస్ట్ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి రాగానే వరంగల్ జిల్లాలో మొట్టమొదటి దళం ఏర్పాటు చేసినప్పుడు ఆ దళంలో కూడా మా అమ్మాయితోడు తను కూడా దళంలో చేరిండు. అట్లా ఇన్స్పైర్ తోటి మేము అప్పుడు అసలు పార్టీ అంటే ఏంటిదో కూడా తెలియని పరిస్థితి మాది. మేము ఆ బాంబులు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి సహకారంగా వెళ్ళారా? అంటే అతను చనిపోయాడు. తర్వాత 93 కంటే ముందే చనిపోయాడు. తాండవ దళంలో అప్పుడు యాదగిరెడ్డి ఎస్ఐని చంపంగానే ఇక్కడ అప్పుడు చంపేటప్పుడు కూడా మా దగ్గర నుంచే వెళ్ళాడు. మాకు తెలియదు, అంటే మేము
అసలు అది ఎవరో కూడా తెలియదు, ఏంటో తెలియదు. చంపుకుంటాను అంటే అంతే తప్ప కానీ మాకు ఈ రాజకీయాలు అనేటివి కూడా తెలియదు. కానీ మీకు తక్కెటిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశాన అలియాస్ శాసనతో ఎక్కువగా పరిచయం ఉందని తెలుసు. అంటే మేము తను అప్పుడు హన్మకొండలే ఉండేది, వాళ్ళ సొంత ఊరు మొలుగు అయినప్పటికీ కూడా వాళ్ళు రెంట్ ఇక్కడ హన్మకొండలే ఉండేది. మేమిద్దరం కలిసి కూడా ఏంటంటే ఒకే టైంలో ఫుల్ టైం అయినాం హన్మకొండ అంటే కాజీపేట టౌన్లో. మాకు ఆర్గనైజర్ వచ్చేసి అప్పుడు అంతకంటే ముందు ఇప్పుడు ఈ కొండపల్లి సీతారామయ్య, తర్వాత పుల్లంజన్న, తర్వాత శ్యామన్న, వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులు. అంటే తర్వాత తెలిసింది నాకు ఉద్యమాలకు వచ్చినా, కానీ అప్పుడు వాళ్ళు ఏంటిదో కూడా తెలియదు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మేము సెంట్రీలో ఉండేది, చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు విలేజ్కి ఒకటే దారి ఉండేది. రైల్వే ట్రాక్ గేట్ పడేది, పోలీసులు రావాలంటే ఆ గేటు జీబులు లేకపోతే బుల్లెట్, అప్పుడు వాళ్ళకి బుల్లెట్ వెహికల్ ఉండే. మామూలుగా కిలోమీటర్కి ఒక లేవు. వీళ్ళ సమావేశం జరిగినప్పుడు ఏం చేసేదంటే కిలోమీటర్కి ఒకరు చెప్పున యాక్టివ్ మిలిటెంట్లను, మళ్ళీ మాలాంటి చిన్నపిల్లల్ని ఏం చేసేదంటే మీరు అడ్డదారిలో వచ్చి మాకు చెప్పాలి పోలీసు వాళ్ళు వస్తే అని చెప్పేసి మమ్మల్ని అట్లా కావాలించేది. తర్వాత మేము ఉద్యమాలు వేరక ఇంత పెద్ద నాయకుడికి మేము అప్పుడు సెంటర్ చేసినామా అంటే అంటే మీరు చిన్నప్పుడు చెప్తున్నారు కదా సెంటర్ అంటే, సెంటర్ అంటే తుపాకు పట్టుకున్న కాకుండా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంటే విజిల్స్ కాదు, అయితే ఊళ్ళోకి రావడానికి ఒకటే దారి ఉండేది. మేము ఆ ఊళ్ళ నుంచి వచ్చేసరికి మేము షార్ట్ కట్లో వచ్చేసి వీళ్ళకి చెప్పాలి. వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ వెహికల్స్ వచ్చినప్పుడు వెహికల్స్ మీద ముందు అయితే ఉరికి రాలేము, తర్వాత వాళ్ళకంటే ముందు అయితే ఫాస్ట్ రాలేము. కాబట్టి ఏంటంటే అడ్డదారులలో మేము చెట్ల చాటుకు, రోడ్డు మీద ఏదైనా మోరి లాంటిది ఉంటే మోరి మీద కూర్చోవడము, చిన్నపిల్లలు కాబట్టి ఎవరు పట్టించుకోరు కదా, అట్లా వీళ్ళున్న దగ్గరికి మేము తొందర వచ్చి చెప్తే వాళ్ళు తప్పించుకునేటట్టు వాళ్ళు అన్నట్టు. మీరు చెప్తున్నట్లుగా గేట్ ఓపెన్ చేస్తే రావాలి. ఆ గేట్ దగ్గర నుంచి మా విలేజ్ల వరకు కూడా సెంటర్ పెట్టేది. అప్పుడు ఒక దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్కి ఎంతమంది సెంటర్లు ఉంటుంది? దాదాపు ఒక 7-8 మందిని పెట్టేది. అంటే ఒకరికొకరు మెసేజ్ పాస్ చేసేది. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు, అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూగా వస్తే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు అంటే ఒక 10 పర్లాంగు 2 పర్లాంగు వరకు అతను వచ్చి చెప్పేది వాళ్ళకంటే ముందు వచ్చేసి. అంటే కోడ్ ఉండేదా లేదంటే లే పోలీసులు వస్తున్నారు అని చెప్పేది, దగ్గరకు వచ్చేది. అంటే వాళ్ళకి వినబడకపోయేది. షార్ట్ కట్లో వచ్చేసి కొంతమందికి ఏమో సైకిల్ ఇచ్చేది. సైకిళ్ళు లేని కాడ ఏంటంటే షార్ట్ కట్లో చిలకలకి వెళ్ళి పిల్లబాటల నుంచి ఉరికొచ్చేటువంటి దారిలోనేమో అట్లా పెట్టేది అన్నట్టు. 2 రకాలుగా అప్పుడే పెట్టుకున్నారు. ఒకటేమో నడిచొచ్చి చెప్పే వాళ్ళతో, ఒకటేమో అప్పుడు సైకిల్ ఎక్కువ వాడేది, సైకిల్ మీద చెప్పేది. అలాగే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఒక మెసేజ్ క్యారీ చేశారా? చేశాము ఒకసారి. ఒకసారి ఊళ్ళోకి పోలీసులు వస్తున్నారు, వీళ్ళు మా దగ్గరనే ఉన్నారు. దర్గన్న రామన్న అని బట్టిపిల్లలో అప్పుడు ఆర్గనైజర్లు ఉండేవాళ్ళు. మేమంతా అప్పుడు విలేజ్లలో బోర్బావులు లేకుండే, వీళ్ళందరూ వచ్చేసి మాకు ఇండ్లకు పక్కకే బోర్బా అంటే వ్యవసాయ బావులు ఉండేది. తను వచ్చేసి అక్కడ స్నానం చేస్తున్న క్రమంలో పోలీసులు వచ్చిండ్రు. మేము అప్పుడు ఏంటంటే బావి దగ్గరకు ఇంటికి బిందెల వల్ల నీళ్ళు మోసుకుపోయేవాళ్ళం. అప్పుడు వాటర్కు చాలా సమస్య ఉండే. దాంతో ఏమైందంటే పోలీసులు రాగానే తనకు చెప్పాం. చెప్తే తనేం చేశాడంటే దాన్ని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఒక ఇంట్లో దాక్కున్నాడు. బయటికి వెళ్ళిపోలేదు తను. మళ్ళీ ఇంట్లో దాక్కున్న తర్వాత వాళ్ళు వచ్చేసి చూసి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అప్పుడే వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే బతికేవాడు. మళ్ళీ వాళ్ళకు ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళేదో తెలియదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసి అతన్ని తీసుకొని పోయి చంపేశారు. మా కండ్ల ముందు జరిగింది అది చిన్నప్పుడు. మీ కళ్ళ ముందు చంపారా? కండ్ల ముందు ఏం చంపలేదు, మా కళ్ళ ముందరనే పట్టుకొని వెళ్ళారు అన్నట్టు. కానీ మరి మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు? మాకంటే అప్పటికి వెళ్ళిపోయాను అనుకున్నాం మేము. అప్పుడు ఏంటంటే మా రాంపేట విలేజ్, వాళ్ళ అత్తారు రాంపేట, ఆయన సంతూరు వచ్చేసి బట్టిపల్లి అంటే ఇక దాదాపు నక్సలైట్కు పెద్ద దాదాపు ఇప్పటికీ ఎన్కౌంటర్లలో ఒక 10 మంది దాకా చనిపోయింది అక్కడ, 10-15 మంది దాకా. ఇప్పుడు ఒక్కరేమో ఉన్నారు ఉద్యమంలో, అది కూడా ఏ స్థాయిలో ఉన్నాడో తెలియదు. మాతో రిక్రూట్ అయిన అతనే కానీ ఇప్పుడు అతను ఒకటి మాత్రమే మిగిలిండు ఆ ఊరు నుంచి. అంటే మీకు మీ చిన్నతనంలో జరిగిన ఘటన అది. మీరు చెప్పమ్మా, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముందుగా డ్రీమ్ ప్రేక్షకులకు నా నమస్కారము, మా తల్లిదండ్రులకి పాదాభివందనము. నేనంటే చిన్నప్పుడు 7th క్లాస్లోనే వెళ్ళాల్సి వచ్చింది. మా ఊరు ఏంటంటే రఘునాథ్పల్లి మండల్ రామన్నగూడెం, చిన్న గ్రామం అది. ఆ ఊరికి బస్సు లేదు, అసలు ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా మొక్కళ్ళ మట్టికి దిగబడేది, బురద ఉండేది మొత్తం.
అసలు ఆ ఊరికి ఎవరు రావాలన్నా కూడా భయపడేవాళ్ళు. పోలీసులు కూడా రావాలంటే ఒకరోజు ముందు ప్లాన్ వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి విలేజ్ మాది. మా తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం సిపిఐ ఉండే. డాడీ అంటే నేను పుట్టకముందు మా నాన్న వాళ్ళ మేనమామ కూడా రజాకార్లప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు తీసుకొచ్చి అప్పుడు ఉద్యమ కుటుంబం రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడి అప్పుడు మా తాత వాళ్ళ 500 ఎకరాలు ఉండే నల్గొండ దగ్గర విలేజ్. అది వదిలేసి ఇక్కడ రామన్నగూడెం వచ్చి నివాసం ఉన్నారు. ఎందుకంటే రజాకార్ల టార్చర్ భరించలేకప్పుడు. అలా మా కుటుంబం మొత్తం ప్రజల కోసం చేస్తున్నదన్నమాట. ఆ క్రమంలో నేను 6 years ఉన్నప్పుడు డాడీ పార్టీలో తిరుగుతున్నాడు. అంటే అప్పుడు నక్సలైట్ అంటే ఆర్వైఆర్లోనే ఉండేది, 3-4 తిరిగేదనమాట. ఆ టైంలో ఏంటంటే కోల్కొండ దగ్గర ఒక బస్సు కాలబెట్టిండ్రు. కోల్కొండ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక బస్సు కాలబెట్టిండ్రు. కాలబెట్టిన తర్వాత ఒక అతను దళ సభ్యుడు అరెస్ట్ అయ్యి డాడీ పేరు చెప్పి డాడీని కూడా పట్టించిండు అనమాట. ఇంటికి వచ్చింది నైట్లో. పోలీసు వాళ్ళు రాత్రి 1 అవుతుంది అనుకుంటా. అప్పుడు నేను 6 years ఉన్నా. వచ్చి డోర్ కొట్టగానే మమ్మీ వెళ్ళి డోర్ తీసింది. డాడీ పడుకొనే ఉన్నాడు. డోర్ తీయగానే టకటక్ పోలీసు వాళ్ళు ఒక 10 మంది దాకా ఇంట్లోకి వచ్చేసి చుట్టుముట్టిండ్రు. అప్పటికి నాకు పోలీసు వాళ్ళు అంటే కూడా తెలియదు. వచ్చి మా డాడీని లేపి కథం కొడుతూనే ఉన్నారు. కొట్టుకుంటూ తీసుకుపోతుంటే నేను అడ్డం వెళ్ళి ఇట్లా ఒక అతను కాలు పట్టుకున్నాను అనమాట. కాలుతో తన్నిండు. అప్పుడు కింద పడిపోయి మమ్మీ అడ్డం వచ్చి వద్దు మీది ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ట్ చేయండి, కొట్టకండి అని చెప్పి మమ్మీ అడ్డం వస్తే మమ్మీని కొట్టిండ్రు. మమ్మీని కొడితే మమ్మీ లేడీస్ని కొట్టడానికి మీకు రూల్ లేదు, ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ట్ చేయండి మమ్మల్ని, కానీ మీరు కొట్టడానికి రూల్స్ లేదు, నేను కేసు వేస్తాను మీ మీద అని చెప్పి మమ్మీ బాగా వాదించగానే మమ్మీని వదిలేసింది. నెట్టేసి డాడీని ఒక్కరిని నైట్ కొట్టుకుంటూనే తీసుకెళ్ళింది మా కళ్ళ ముందు బాగా. ఇక కొట్టుకుంటూ తీసుకెళ్ళి 21 రోజు జనగాం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత మేము సద్దులు అంటే టిఫిన్స్ తీసుకుపోయేది. పోలీసు వాళ్ళు అన్నం కూడా పెట్టకపోయేవాళ్ళు. డైలీ మమ్మీతో పాటు నేను పోలీస్ స్టేషన్కి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అట్లా తర్వాత జైల్లో ఒక 6 నెలలు ఉన్నారు డాడీ, వరంగల్ సెంట్రల్ జైల్లో. డాడీని మమ్మీ తీసుకెళ్ళడానికి పోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను 6 సంవత్సరాలు ఉన్నా. మా అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. డాడీకి ఇట్లా అయిందని చెప్పేసి అన్నయ్య కూడా ఇంటికి వచ్చి మేము ముగ్గురం కలిసి కూలికి వెళ్తే ఆ డబ్బులు పట్టుకొని డాడీని తీసుకురావడానికి వెళ్ళింది. ఆ తర్వాత ఏంటంటే 3 days మొత్తం అసలు అన్నం లేదు. ఒక చింతపువ్వు ఉంటుంది, అది దంచి తిన్నా అనమాట. అంటే డాడీ ఎలా వస్తాడు, బయట వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, మా డాడీ రావాలి ఫస్ట్, వచ్చిన తర్వాత అని చెప్పేసి నేను అప్పటి నుండి నాకు పట్టుదల ఉండే. నేను చదువుకొని పేదవాళ్ళని అస్సలు ఇలా ఉండద్దు, అంటే పేదవాళ్ళు ఉంటే ఇట్లా కొడతారు పోలీసు వాళ్ళు, అంటే పోలీసు వాళ్ళ మీద కసి పెరిగింది అప్పుడు నాకు. ఎందుకంటే నన్ను తన్నడము, డాడీని కొట్టడము అదంతా చూసిన తర్వాత పోలీసు వాళ్ళ మీద కసి పెరిగి నేనైతే IPS కావాలి, లేదంటే IAS కావాలి, ఒక జిల్లాని అభివృద్ధి పందలో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు కసి అనేది వచ్చిందనమాట. మొత్తం ఆ చింతపువ్వు తినే 3 days ఉన్నాను. ఎవరింటికి వెళ్ళి కూడా అన్నం తినలేదు. డాడీ వచ్చిన తర్వాత బాగానే ఉన్నాము. ఆ ఊర్లోకి రోడ్డు లేకపోతే మాకు ఒక 6 ఎకరాలు ఉండే, 2 ఎకరాలు అమ్మేసి ఊరికి రోడ్డు పోసిండు డాడీ. అక్కడ ఒక 30 ఇండ్లు కట్టించిండు గవర్నమెంట్, అంటే క్వార్టర్స్ లాగా పెట్టి. డాడీ తిరిగి ఫైట్ చేసి కలెక్టర్ నర్సిరెడ్డి తిరిగి ఫైట్ చేసి ఆ ఇండ్లు కట్టించిండు. ఊర్లో కరెంట్ లేదు, ఆ కరెంట్ కూడా డాడీ తిరిగి తెచ్చి, ఊర్లో బోర్ లేదు, ఒక బావి ఉండే అంతే, 2 బోరింగ్ లేపించిండు. ఊరికి స్కూల్ లేదు అసలు. నేను 8 years వరకు కూడా మా ఊళ్ళో స్కూల్ లేదు, నేను చదువుకోలేదు, అప్పటి వరకు కూడా స్కూల్కి వెళ్ళలేదు. డాడీ మళ్ళీ స్కూల్ కట్టించిన తర్వాత స్కూల్కి వెళ్ళాము. సార్లు రాక మళ్ళీ వేరే విలేజ్కి 8 kilometers నడుచుకుంటూ వెళ్ళేది. ఒకసారి వాగు వచ్చింది, వాగు వస్తే ఇక్కడి వరకు తడిచి అంటే వాగులో కొట్టుకుపోయే వాళ్ళం. ఒక రైతు వచ్చి మమ్మల్ని కాపాడిండు. 8 సంవత్సరాల ఏజ్లో కూడా వేరే స్కూల్కి వెళ్ళేది. నేను 9 years ఉన్నప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళ టార్చర్ మొదలైంది. డాడీని తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడము, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి నేను 9 years ఉన్నప్పుడు 3 days పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు? పార్టీలో వెళ్తున్నారు, నీ బిడ్డను కూడా తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి డాడీని కొట్టారు, నన్ను కూర్చోబెట్టారనమాట, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి. అయితే డాడీ ఏం చేసేదంటే నన్ను తీసుకొని విలేజ్లోకి వెళ్ళి పోస్టర్లు వేసేది. అప్పుడు వాటర్ ట్యాంకీలు గోడలు ఉండేది. డాడీ ఇట్లా వంగితే నేను డాడీని ఎక్కి పోస్టర్ వేసేది, అట్లా వేసేదనమాట. వస్తుంటే ఒకరోజు తేలు కుట్టింది. తేలు కుడితే హాస్పిటల్కి వెళ్తే ఎట్లా కుట్టింది అని అడుగుతారని చెప్పేసి డాడీ
చింతకాయ పచ్చడి పెట్టి కట్టాడు నాకు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే అంత చిన్న వయసులో. అట్లా ఇక డాడీ మొత్తం పార్టీకే అంకితం అయిపోయాడు. డాడీని ఒక 3 times పోలీసులు బాగా కొట్టారు. ఇక్కడ వరకు బొంద తీసి పాతి పెట్టి కొట్టిండు అనమాట. ఆ రోజు నక్సలైట్లు ఇంట్లో ఉన్నారు, డాడీని పోలీసులు అక్కడ కొడుతున్నారు. నాకేం చేయాలో దోయలేదు. నాకు ఆ గొల్లం కూడా అందదు. ఇట్లా ఎక్కి ఆ గొల్లం వేసి తాళం వేసి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే తాళం చేయదంటే మా మమ్మీ తీసుకెళ్ళింది, నా దగ్గర లేదని చెప్పిన. అప్పటికి 3 సత్తన్న, శాంతక్క, ఇంకొకరు ముగ్గురు ఉన్నారు అప్పుడు ఇంట్లో. వాళ్ళని ఆ విధంగా కాపాడినా. డాడీకి తెలుసు, అయినా చెప్పలేదు. డాడీ బాయ్ దగ్గరికి తీసుకెళ్ళిండు. అట్లా బాగా తీసుకెళ్లారా? ఆల్రెడీ డాడీ సానుభూతి పరుడు, తిరిగేది జైలుకు పోయి వచ్చిన తర్వాత తిరుగుడు ఆపేసి అన్నం పెట్టేది అనమాట. ఎక్కడ వర్క్స్ సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ వాళ్ళు డాడీని పిలిపించుకునేది, వర్క్స్ చెప్పేది అనమాట. టెక్ రంగంలో అక్కడిక్కడ ఉంచేది డాడీ వాళ్ళని. ఆ విధంగా ఇక డాడీ చేస్తుంటే నన్ను 7th ఎగ్జామ్ రాయనీయలేదు. మొత్తం ఎగ్జామ్ పేపరు చింపేసి నా బట్టలు గాలబెట్టేసిండ్రు. అసలు ఇక అప్పుడు ఏం చేయాలనో తెలియదు నాకు. నేను మంచిగా చదివేది స్కూల్లో. నాకు ఈ 6 సంవత్సరాల నుంచే కసి పట్టుదల అనేది పెరిగింది. డాడీ నా కోసం ఊర్లో స్కూల్ కూడా కట్టించారనమాట. చదువుకోవాలా డాడీ, స్కూల్ లేదు కదా అంటే అంత దూరం ఎట్లా పోతుంది అని చెప్పి ఊర్లో స్కూల్ కట్టిస్తే టీచర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి చదువుకున్నా. అయితే చదువుకొని ఒక జిల్లాను అభివృద్ధి చేయాలనేది నాలో కసి అనేది పెరిగింది. అట్లా కానీ ఆ చదువు అనేది మధ్యలో ఆగిపోయింది. ఎగ్జామ్ రాయనీయలేదు కదా, ఏం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళని చంపాలన్న కసితోటి నేను పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏ సంవత్సరం? 96లో. అంటే మీ కళ్ళ ముందు జరిగిన ఘటనలు మర్చిపోలేక తుపాకీ పట్టాల్సి వచ్చింది. అంటే అప్పుడు మీకు పార్టీలో తీసుకున్నారా? అప్పుడు 11 years ఉన్నాను, తీసుకున్నారు. అయితే చదివిపిస్తా అన్నారు. అంటే దళంతో తిప్పుకోకుండా మేము చదివిపిస్తాం, మామూలుగా హాస్టల్లో వేస్తామని చెప్పి అన్నారు. తను అప్పుడు డిప్యూటీ కమాండర్ యాదన్న అని కమాండర్ అయితే నన్ను చదివిపిస్తా అన్నారు. ఏ విలేజ్కి వెళ్ళినా కూడా పోలీసుల్లో ఉన్నారు. అప్పుడు ఒక విలేజ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. కుందారం అనే విలేజ్లో బ్యాలెట్ బాక్సులు వలగొట్టడానికి వెళ్ళాము. ఆ వెళ్ళిన క్రమంలో ఏంటంటే అక్కడ ఒక టీచరు నన్ను గుర్తుపట్టి నా పేరు ఊరు అన్ని పేపర్లో వేసేసరికి ఇంకా ఈమె పార్టీలకు వెళ్ళిందని కన్ఫర్మ్ అయిపోయింది అప్పటికి అందరికీ. అట్లా ఇక నేను చదువుకోలేకపోయాను. ఇక దళంతో నాన్నగారు అప్పుడు బయట విలేజ్లో ఉన్నారు. పోలీసు వాళ్ళ బాధకి పార్టీ వేరే దగ్గర పెట్టింది. అమ్మ, డాడీ, అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది. అమ్మను డాడీ మళ్ళీ పార్టీ కంట్రోల్లో ఉన్నారు. మీరు దళంతో తిరుగుతున్నప్పుడు డాడీ వెళ్ళిపోయినా. దళంతో తిరిగేది, చాలా చిన్నగా ఉంటేనే పొలాలు అంటే గట్లు ఎక్కరాకపోయేది, వీళ్ళు ఎత్తుకొని తిరిగేది నన్ను. చాలా చిన్నగా ఉన్నా. ఏ విలేజ్కి వెళ్ళినా ఎవరు అన్నానికి వెళ్ళినా నాకు చాక్లెట్. దళంలోనా? నేను దళంలో అంటే దళంతో పాటు తిరిగేదాన్ని. అంటే విలేజ్లలో మీటింగ్లు పెట్టడము, అంటే మహిళా సంఘాలు పెట్టడము, మహిళలకి ఏ సమస్యలు వచ్చినా ముందుండి చేయడము, అట్లాంటివి చేసేదన్నమాట. అంటే నాకు అప్పటికి లోకజ్ఞానమే తెలియదు. అయినా కూడా పార్టీలో ఉండి బుక్స్ చదువుతూ వీళ్ళ అంటే క్లాసులు ఉండేది మాకు. మహిళా క్లాసులు ఉండేది, మిలిటరీ క్లాసులు ఉండేది. మిలిటరీ క్లాస్లో కూడా తను మాధవక్క వైద్యుల అరుణ అని ఉన్నది కదా, తను కొట్టింది కూడా. ఎందుకంటే నువ్వు మిలిటరీలో చేయాలి ఫస్ట్ అని 300 మందిలో నేను ఫస్ట్ వచ్చేలా తయారు చేసింది వీళ్ళిద్దరు కలిసి. నన్ను కొట్టి కూడా మిలిటరీలో క్యాంప్లో ఫస్ట్ వచ్చేసరికి తను ఉన్నాడు. నేను 3rd class అప్పుడే మా ఇంటికి వచ్చేది. అట్లా పరిచయము. కాకపోతే దళం అందరు వచ్చేది. 3rd classలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం తను. ఇక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక 2 years తిరిగిన తర్వాత మ్యారేజ్ అయింది అనమాట. అంటే పార్టీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారా ముందే? ముందే ఏం లేదు. పార్టీలో తిరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పార్టీని బట్టే పార్టీ చేసుకోమంటేనే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అంటే ఒక తోటలో పెళ్లి చేశారు, అన్నారం దగ్గర తోటలో పెళ్లి చేశారు అనమాట. అప్పుడు DCM కమాండర్. మీ ఇద్దరు పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారంటే పార్టీ ఆదేశాల మేరకు? పాలకుర్తి దళంలోనే తిరిగాము ఇద్దరము. ఆ తర్వాత ఒకసారి ఎన్కౌంటర్, అంటే తను లేడు, జ్వరం వచ్చి తను బయటికి పోయిండు. అదే రోజు నేను హాస్పిటల్ నుంచి వచ్చాను. అప్పటికి ఒక 15 days సిక్ అయి ఉన్నా. అదే రోజు మల్లంపల్లి అనే విలేజ్లో వచ్చి ఒక 1 hour 2 hours అయింది అంతే.
ఇంకా అప్పుడే డ్రెస్ వేసుకుంటున్నా డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు వస్తున్నట్టు అనిపించింది. చెప్తే మా వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఏం లేదక్క, నువ్వు బయటికి వచ్చినావు కాబట్టి నీకు అట్లే ఉంటుంది, ఎవరిని చూసినా పోలీసు వాళ్ళు అనుకుంటావు అన్నారు. అంటే నాకు ఏదో డౌట్ తోటి అందరు పడుకున్నారు, నేను పడుకోలేదు. ఆ టైంలో ఏంటంటే మొత్తం చుట్టుముట్టిండ్రు, బిఎస్ఎఫ్ వాళ్ళు 300 మంది వచ్చిండ్రు, స్టేషన్ వాళ్ళు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ అంటే పేర్లు చెప్పొద్దు సారీ, ఒక ఎస్ఐ, నేను గోడ మధ్యలో ఉంటుంది, తిట్టుకున్నాం కూడా, కాల్చుకున్నాం. కాకపోతే పైకి కాలుస్తున్నాము ఇద్దరము, తను కాల్చినా నేను చనిపోయేదాన్ని, నేను కాల్చినా తను చనిపోయేది. సరెండర్ కావాలని తను, కాను అని నేను, సరెండర్ కమ్మని తను, కాను అని నేను, చస్తావా అంటే చస్తావా, నువ్వు చేస్తావు అని నేను, ఇట్లా ఇద్దరం తిట్టుకున్నాం అనమాట కొద్దిసేపు. తిట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏసీపీ అయింది అనుకుంటా, తర్వాత కలిసి అంటే నవ్వుకుంటాడు అంతే, అంటే బూతులు తిట్టుకున్నాం కదా నవ్వుకుంటాడు. అంటే అప్పుడు పరిస్థితులను బట్టి ఆ తర్వాత ఏమైందంటే ఉరుకుతున్న క్రమంలో మాకు చెప్పులు లేవు, ఒక గన్ను తప్ప ఏం లేవు, కిట్లు కూడా మొయ్యలేని పరిస్థితిలో పడేసినాము. నాకు ఒక కొయ్య గుచ్చుకొని మొత్తం బ్లడ్ పోతుంది బాగా, గొంతు ఎండిపోయింది మొత్తం, ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నా నేను. వాటర్ లేవు, పెండకసరి నీళ్ళు ఉన్నాయి, ఏం లేదు, మొత్తం ఇట్లా నారు పోస్తే పెండ కలిపేస్తారు కదా, ఆ వాటర్ తాగిన అనమాట. బతకాలి ఫస్ట్, ఏ వాటర్ అయినా పర్లేదు అనే పరిస్థితిలో ఆ పెండకసరి వాటర్ కొన్ని తాగిన తర్వాత కొంచెం కళ్ళు తిరుగుడు ఆగినాయి. ఇంకొక అన్న తాగమంటే తను తాగలే, నాకు బ్లడ్ కారుతుంటే నేను ఆ రాగడి బురద ఉంటుంది కదా అది తీసి ఆ బ్లడ్ రాకుండా పెట్టేస్తున్నా, తూట నాకు పడే తూట ఆ అన్నయ్యకు పడ్డది. నేను నిలబడి ఉంటే అసలు నాకు పడేది, నేను వంగిన కాబట్టి తను ఇటు తిరిగి ఉన్నాడు, ఇక్కడ పడ్డది తనకి. ఆ తూట పడ్డప్పుడు కూడా తనని 1 కిలోమీటర్ దూరం గుంజుకపోయిన తర్వాత రాలేని పరిస్థితి. మాకు అన్ని ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నాయి, తూటాలు ఈపులో మొత్తం ఇట్లా వెళ్తున్నాయి, అందరు ఉరికిండ్రు. ఒక అన్న నేను ఇద్దరమే లాస్ట్ అయిపోయినాం, ఆ ఇద్దరం కలిసి మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాము. అతన్ని వదిలేసి అతని తుపాకీ అవి తీసుకొని కొద్ది దూరం పోయినాం. మాకు చెప్పులు లేవు, మొత్తం ఇంత పొక్కులు వచ్చి ముండ్లు గుచ్చి బ్లడ్గా ఆరుతుంది కాళ్ళకి. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక మోదుగ చెట్లు ఉన్నాయి, మోదుగ ఆకు తీసి దాన్ని నార తీసి కాళ్ళకు కట్టుకున్నాం. అంటే ఇక అసలు నడవలేని పరిస్థితి అనమాట. అట్లా ఏంది, కట్ట మీదకి వెళ్ళి ఒక కట్ట ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే తనని పట్టుకొని మేము చూస్తుండగా కాల్చి చంపిండ్రు. చిత్రహింసలు బట్టి అప్పుడు అనిపించింది, పోలీసుల చేతికి దొరికితే ఆ చిత్రహింసలు భరించలేము, మనం కాల్చుకొని చచ్చినా పర్లేదు కానీ వాళ్ళ చేతికి దొరకవద్దు అని చెప్పేసి మళ్ళీ ఒక 8 కిలోమీటర్లుగా అంత బ్లడ్గా ఆరుతున్నా ఉరుకుతూనే ఉన్నాం అనమాట. ఒక 8 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ విలేజ్కి వెళ్ళినాక అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏం చేయాలనో తెలియదు, మళ్ళీ అక్కడ నుండి ఇంకొక విలేజ్కి వెళ్ళినాం. అట్లా నైట్ అంతా నడుస్తూనే ఉన్నాం అనమాట. తెల్లారింది, మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ అంతా నడుస్తూనే ఉన్నాం. ఒక వాగులకు పోయి పడుకునేసరికి ఫైరింగ్ అయితే గన్ పౌడరు ఆ స్మెల్కి ఒక్కొక్కరి కళ్ళు ఇంత లావ్ అయిపోయి మొత్తం ఎవరం లేవలేని పరిస్థితిలో ఉన్నాం. అందరి కాళ్ళకు ముండ్లు, ఒకరికొకరు ఆ ముండ్లు తీసుకోవడం, ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసుకోవడం. అట్లాగే ఒక రోజంతా మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, ఒక 2 డేస్ వరకు. ఇక ఆ 2 డేస్ తర్వాత మళ్ళీ ఒక విలేజ్కి వెళ్ళి అన్నం తీసుకొచ్చి తినడం జరిగింది. అప్పుడు అనిపించిందమ్మా ఎందుకు వచ్చామరా అని అనిపించింది? అస్సలు అనిపించలేదు, ఆ కసి అనేది ఇంకా పోలేదు. బయట ఉన్న ఇలాంటి టార్చర్స్ ఉంటాయి కదా, భరించుకోవాలంతే. మనము పార్టీలకు వచ్చినప్పుడే మన ప్రాణత్యాగం చేసి వచ్చినాం, ఇంకా ప్రాణం ఉంటే ఏంది పోతే ఏంది అనే పరిస్థితిలోనే ఉంటాము. మేము బతకాలి, బయటకు వెళ్ళి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అప్పుడు మీరు పోలీసుల మీద కోపంతో లోపలికి వెళ్ళారు. అవును. ఆ కోపం తీర్చుకోవడానికి ఏం చేశారా? కోపం తీర్చుకోవడానికంటే ఏం చేయలేదు. ఒక దగ్గరికి వెళ్ళాను నేను, ఒక సిఐ ఉన్నారు, ఆల్రెడీ నా దగ్గర వెపన్ ఉంది, ఒక్కడుంటే చంపేద్దాం అనుకున్నా. ఒక 20 మంది పోలీసులు ఉన్నారు ఒక విలేజ్లో. అంటే మీరు ఒక్కరు వెళ్ళారా? నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పుడు సింగిల్ భోజనం తేవడానికన్నా నన్ను పంపించారు. నా దగ్గర వెపన్, షార్ట్ వెపన్ ఉండే, పిస్టల్. అది కోడూరు అని ఉంటుంది. కోడూరులో ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో వంట చేయించుకొద్దామని వెళ్ళాను. మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. అతను చంపేద్దాం అనుకున్నా కానీ చాలామంది ఉన్నారు. మళ్ళీ పక్కన దళం ఉంటుంది, యాక్షన్ చేస్తే మళ్ళీ దళం మీద ఇబ్బంది అవుతుంది, దళం డే టైంలో పోరాదు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బుర్కా వేసుకొని బయటకు తప్పించుకొని వచ్చినాయి. అంటే మీరు ప్లాన్ వెళ్ళారు కానీ ఆవేశం ఉంది కానీ అక్కడికి వచ్చాక ఆలోచించారు? అసలు నేను వెళ్ళింది చంపడానికని కాదు, భోజనం తెద్దామని వెళ్ళాను. అక్కడ సీఐ కనబడేసరికి చంపాలనిపించింది. మళ్ళీ ఆ లొకేషన్ అంతా చంపాలనిపించింది.
ఆ సిఐ నన్ను టార్చర్ పెట్టాడు కనుక అతను చేయబట్టే నేను పార్టీలోకి వెళ్ళాను. ఒక సిఐ ఒక శత్రువులు కనబడినా కానీ పరిస్థితి కాదు అని మీరు సెట్ బ్యాక్ అయిపోయాను. కరెక్ట్. అది అక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు, దళం నష్టపోతుంది. నా ఒక్కదాని కోసం దళాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆలోచించుకొని సెట్ బ్యాక్ అయ్యో. మళ్ళీ మామూలుగా అయితే గుర్తుపడతారు, బుర్కా వేసుకొని వచ్చేసినాయి. మీరు చెప్పండి అన్న, మీరు యాక్షన్ టీంలో ఎన్ని చేస్తుంటారు? యాక్షన్ టీంలో అంటే చాలా వాటిని ఉన్నా, కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా కేసులు పెట్టారు. కొన్ని పోలీస్ స్టేషన్ రైడింగ్లలో ఉన్నాము. తర్వాత మీ రికార్డులో ఒక పోలీస్ స్టేషన్ మీదకి రెక్యూ చేయడం, వెళ్ళి అటాక్ చేద్దాం టైంలో ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? యాక్చువల్ ఏంటంటే నేను అప్పటికి కమాండర్ని అయ్యాను. కమాండర్ అయిన తర్వాత ఒక కమాండర్ స్టేషన్లో పోవాలంటే ఎవరు సాహసించలేదు. నేను మా ఉద్యమం ఏంటంటే మాకున్న ఆర్గనైజర్, అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పుడు కూడా మా ఆర్గనైజర్ వచ్చేసి తాత అని మంచి టెరిఫిక్ అన్నట్టు. ఇప్పుడున్న ఏపీ డీజీపీ గౌతమ్ సాంగ్నే గడగడలాడించాడు. అసలు తాత అంటేనే అసలు అతను నిద్ర పట్టకపోయేది. అప్పుడు వరంగల్ టౌన్ ఎస్పీగా ఉండే, వరంగల్ జిల్లా ఎస్పీ ఉండే గౌతమ్ సాంగ్. అతనికి తాత అంటే అసలు ఒక క్షణం కూడా అప్పుడే ఫైజన్ ఇచ్చి చంపించిండు తాతను. తర్వాత అంటే మాకు ఆయన డేర్నెస్ అనేది నాకు అలవాటు పడ్డది. పరిచయం ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆ డేర్నెస్ తోటి ఏంటంటే నన్ను పోలీసుల దగ్గర నేను ఉద్యమం నుంచి అంటే ఇంటి నుంచి పార్టీలోకి వచ్చేటప్పుడు అప్పటికి మాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. అంటే పోలీసులకి ఎక్కడ ఐడెంటిఫికేషన్ దొరికినా కూడా మనం దొరుకుతాము కాబట్టి ఇంట్లో మనం ఎలాంటి ఆనవాళ్ళు ఉండద్దని ఫోటోలతో సహా ఎక్కడ ఫోటోలు ఉన్నా అన్నీ ముందే కాలబెట్టినాం మేము. ఒక ఫోటో కూడా మనం ఐడెంటిఫికేషన్ ఉండొద్దని. దాంతో నేను పోలీసులకి ఎట్లా ఉంటానో తెలియదు. తర్వాత ఏరియాలో తిరిగేటప్పుడు కూడా పలానా ఊరని కూడా తెలియదు, కమాండర్ అయినట్టు కూడా. అప్పుడు ఏం చేసినామంటే నేను ఒకరిని డేర్గా వెళ్ళేసి స్టేషన్లో, అప్పుడు మనకు ఆ విలేజ్లో ఆ మండల్ సెంటర్ అది స్టేషను. ఒక అతను మన సానుభూతిపరుడు వేరే ఊరు నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. మన పార్టీ కలిసేవాడు అతని సహకారంతో ఏంటంటే మరి పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తాం మనం లోపలికి? ముందంటే మనం బయట రెక్కి చేసుకొని రావచ్చు, కానీ పోలీస్ స్టేషన్లో లోపల రెక్కి చేసుకోవాలంటే మనం లోపలికి పోవాలి. మనల్ని అడుగుతారు ఖచ్చితంగా, నువ్వు ఎందుకు వచ్చినావు, దేనికి వచ్చినావు. అప్పుడు ఏం చేసినామంటే ఒక ప్లాన్డ్గా ఒక ఆలోచన చేసి సైకిల్ పోయిందని కేసు పెడదాం మనం. అప్పుడు ఏంటంటే సైకిల్లే ప్రధానం. ఈ మోటార్ సైకిల్ ఒక స్కూటర్ ఉంటే మహా గొప్ప అప్పటికి ఆ టైంలో కూడా. అట్లా ఏం చేసినామంటే సైకిల్ పోయిందని పోయి ఇద్దరం కలిసి వెళ్ళాం. నువ్వు సైకిల్ పోయిందని కేసు పెడతా ఉండు, నా పని నేను చేసుకుంటాను. అంటే పోలీసులు ఎంతమంది ఉంటారు, వెపన్స్ ఎక్కడ ఉంటాయి, ఎన్ని రూములు ఉంటాయి, సెంటర్ ఎక్కడ ఉంటుంది, తను ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత మొత్తం రెక్కీ చేశాము. ఆ పోలీస్ స్టేషన్ రెక్కీ అయిపోయిన తర్వాత ఆ మండల్ సెంటర్ను మొత్తం రెక్కీ చేశాము. మళ్ళీ అంటే ఏ దారి ఎక్కడికి వెళ్తుంది, ఒక నెల రోజులు పట్టింది నాకు ఆ రెక్కీ చేయడానికి. ఆ దాని నుంచి దాడి చేసిన తర్వాత ఎలా రిట్రీట్ కావాలి, ఎన్ని పోలీస్ స్టేషన్స్ వస్తాయి, ఎన్ని పోలీస్ స్టేషన్లు వస్తే మనం అటాక్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే మా ప్రాంతం వచ్చేసి అంటే వరంగల్ జిల్లాలే మొత్తం మైదాన ప్రాంతం. పాలకుర్తి దళము అంటేనే మొత్తం మైదానం, అసలు చెట్లతోని గుట్టలతోని ఉండదు, అసలే ఓపెన్ అవుతాం, మొత్తం ఓపెనే. బావుల దగ్గర రైతుల సహకారం తప్ప ఎలాంటి పరిస్థితి ఉండదు. అట్లాంటిది ఈ స్టేషన్ మీద దాడి చేసిన తర్వాత మనం పోవాలంటే పోలేము. కాబట్టి ఏంటంటే వెహికల్స్ సహాయం తీసుకోవాలి, వెహికల్స్ పోవాలి. ఆ వెహికల్స్ సహాయంతో ఎంత దూరం పోగలుగుతాం అట్లా రెక్కీ చేసి తర్వాత ఆ స్టేషన్ మీద రైడ్ కోసం ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఆ ట్రైనింగ్లో బాగా చేశాము. చేసిన తర్వాత ఎవరెవరు ఎలా వెళ్ళాలనేది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము అది ఫాలో అయినాం. మాకు ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నట్టును సరిగా లీడ్ చేయలే. ఎందుకు లీడ్ చేయలే అంటే నేను ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ చెప్పాను. అది కూడా ఎందుకు ఫెయిల్ అయిందంటే రోజు అప్పుడు కరెంటు కోత ఉండేది. కరెంటు కోతలో రోజు ఒక టైంలో కరెంటు పోతుంది అన్నట్టు. అది కూడా చెప్పాను కానీ తను పరిగణలోకి తీసుకోలే, అంటే అనుభవం లేక. అంటే తను ఉద్యమంలో ఉన్నాడు సీనియారిటీ, కానీ యాక్షన్లలో కూడా అనుభవం ఉండాలి. అప్పుడు మాకు అంటే ఆశన్న కానీ మాకు కానీ ఎవరికన్నా లీడ్ ఇచ్చినా కూడా మేము చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే మాకంటే అతను కొద్దిగా సీనియర్ కాబట్టి తనకు లీడ్ ఇచ్చేటానికి ఏంటంటే ఆయనకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. మిలిటరీ ట్రైనింగ్ జిల్లాల నుంచి ఆయనే పోయింది ఫస్ట్. కానీ ఈ యాక్షన్ ఓరియంటేషన్లో క్యాచ్ చేసేంత లేకుండే, దాంతో అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత స్టేషన్ ముందుకు వెళ్ళాం మేము.
వెహికల్స్ వేసుకొని ఏకేలు వేసుకొని మేము దిగుడుతోటే ఒక 5 ఫీట్ల గోడను జంప్ చేసి వెళ్ళాలి. గేట్లకి వెళ్ళి వెళ్ళడం కాదు, గేట్లకి వెళ్ళి ఒక బ్యాచ్ వెళ్ళాలి. ఒక 5 ఫీట్ల ట్రైనింగ్ ఇస్తే మేము ఒక ఇద్దరమే సక్సెస్ అయినాం దాంట్లో. ఆశన్నవును నేనే సక్సెస్ అయినాం. అంటే ట్రైనింగ్ అంటే కట్టెల్లాగా అంత ఎత్తు గోడలు కట్టి ఆ గోడల మీదకి వెళ్ళి జీబు రోడ్డు మీదనే ఉంటుంది పోలీస్ స్టేషను. ఆ రోడ్డు దిగంగానే మరి అంత ఫాస్ట్గా గోడ దునికి వెళ్ళాలి అని ఒక నెల రోజులు ట్రైనింగ్ చేసినాం. దాంట్లో ఒక ఇద్దరమే సక్సెస్ అయినాం. దాంతో మేము దిగే టైంలో ఏంటంటే కరెంటు పోయింది. మా ఎవరైతే లీడ్ ఉన్నాడో ఆ లీడ్ని ఇచ్చేస్తాను కరెక్ట్ కాషన్ అయిపోయేసరికి కరెంట్ పోయేసరికి అంత పర్షన్ అయిపోయింది. మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఆ ఊరు బయటికి వెళ్ళి అక్కడ ఆగినాం. అట్లా ఫెయిల్ అయింది అది. అంటే ఆ ఫెయిల్ అయిన తర్వాత మీరు సమీక్ష జరుపుకున్నారా? జరుపుకున్న తర్వాత ఏంటంటే తను మళ్ళీ ఎందుకు జరిగింది, ఎందుకంటే ఇప్పుడు రెక్కి చేసినైనా కరెక్ట్ చేయలేకపోవచ్చు అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే మేము రెక్కి చేసిన తర్వాత ప్రతి పాయింట్ రాసుకుంటాం. రాసుకున్న దాంట్లో నువ్వు చెక్ చేసుకో అని చెప్పిన నేను ఈ టైంకు ఖచ్చితంగా కరెంటు పోతుంది, ఈ కరెంటు పోయిన టైంలో నువ్వు ఏం చేయాలనేది కూడా ఉంటుంది. మనం ఆ కరెంటు పోయిన టైంలోనే దాడి చేయాలని ఉన్నది, నువ్వు ఎందుకు కాషన్ చేయాలని మళ్ళీ సమీక్ష చేశాము. తర్వాత తప్పైందని చెప్పేసి దాన్ని లీడ్ చేయాలని మళ్ళీ సెకండ్ టైం కూడా, అంటే అప్పటికి మేము అరెస్ట్ అయినాం కానీ ఇక సెకండ్ టైం కూడా మళ్ళీ ఆయనకే లీడ్ ఇష్టానికి ఫెయిల్ అయింది. అది చేశారు సెకండ్ టైం కూడా. పోలీసు మీద దాడి కాకుండా ఇంకేం చేశారు? పార్టీ ఆదేశం మేరకు కొన్ని పోలీసులను కూడా చంపడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా మళ్ళీ ఆ పోలీసు కూడా ఏంటంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ కుటుంబం ఏమో నక్సలైట్గా సహకరించేది వాళ్ళ విలేజ్లో. ఇక్కడ 5 ఆఫీసర్స్ ఒత్తిడి మేరకు ఏంటంటే మన ఉద్యమంలో పనిచేసేటువంటి కుటుంబాలను వాళ్ళు ఇల్లు కూలగొట్టడము. తర్వాత ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఎవరైతే ఫుల్ టైమర్స్ ఉంటారో ఫుల్ టైమ్స్ ఇండ్ల నుంచి ఎల్లగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంతకుముందుకేమో ఇండ్లు కూలగొట్టేది, ఇది పార్టీలో పోయినటువంటి వాళ్ళు ఇండ్లు కూలగొట్టేది. అది కాకుండా ఏంటంటే ఇండ్లు కూలగొడితే మళ్ళీ వాళ్ళు అట్నే రిపేర్ చేసుకొని మళ్ళీ ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఊళ్ళ నుంచే ఎల్లగొట్టాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఏం చేసినట్టే పోలీసు వాళ్ళు కొన్ని విలేజ్ల నుంచి కొన్ని కుటుంబాలను ఎల్లగొట్టిండ్రు. ఎల్లగొట్టే దాంట్లో ఏంటంటే ఈఎస్ఐ కూడా ఉండే ఆయన. అప్పుడు ఏం చేసిందంటే పార్టీ కొద్దిగా ఎన్కౌంటర్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు ఏదైనా ఒక యాక్షన్ చేయాలి పోలీస్ మీద అనేది ఒక జిల్లా కమిటీ తీర్మానం చేసింది. ఎవరు దొరికినా కూడా, అంటే ఎవరు అంటే కొద్దిగా పార్టీ మీద నష్టం జరిగేటువంటి కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఐపీఎస్ వరకు ఎవరు దొరికినా పోలీసులను వదిలిపెట్టద్దు, ఎందుకంటే నష్టాలు బాగా జరిగినాయి. ఇక్కడ వరంగల్ పెంబర్తి తీర్మానం అది కాదు, ఇది మన వరంగల్ జిల్లా తీర్మానం. అది జిల్లా కమిటీ ఆదేశం మేరకు ఏది అయినా కూడా మేము జిల్లా కమిటీ తీర్మానము లేకుండా ఏ యాక్షన్ చేయడానికి లేదు, పార్టీ తీర్మానం లేకుండా. అట్లా ఏమైందంటే ఒక పోలీస్ ఆఫీసర్ని చంపాల్సి వచ్చింది. జనరల్గా యాక్షన్ టీం అనగానే 1+2 తిరుగుతుంటారు. అంటే మేము ఆ రెక్కి కూడా ఏంటంటే ముగ్గురం పోయినాం. ఫస్ట్ రోజు ఫెయిల్ అయింది. అంటే అప్పుడు మేము ఏకే తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఎవరైతే గైడ్ చేశారో, అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఆ ఇన్ఫర్మేషన్ అయినతో ప్రకారం ఏంటంటే మేము టౌన్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రెక్కి ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాము. అదే టైంలో అంటే తన ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళాలి, స్టేషన్ నుంచి ఇంటికి రావాలి. ఏ టైంలో అనేది వాళ్ళకు ఒక నిర్దిష్ట టైం ఉండేది కరెక్ట్గా. ఆ టైం ప్రకారంగా వీళ్ళు స్టేషన్ పోయేది. మనకు అదే టైం అది మళ్ళీ కూడా స్టేషన్కి ఎంత ఒక పర్లాంగ్ దూరమే ఉంటుంది, పర్లాంగ్ 500 గజాలు కూడా ఉంటుంది. అయినా కూడా మేము డేట్ చేసి వెళ్ళాము. కానీ చంపడాలు అనేవి బాధ అనిపించలేదా? అంటే అప్పటికి ఏంటంటే మా కళ్ళ ముందట ఇప్పుడు బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు మాకు పోలీసులు వర్గశత్రువులు కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కుటుంబం పిల్లలు ఉంటారు. అంటే బతకలేకనే వాళ్ళు పోలీసు ఉద్యోగాల్లో చేరారు. కానీ అందులో కూడా కొంతమంది ఏంటంటే నక్సలైట్లు అనేటువంటి కూడా చంపాలనేటువంటి కూడా ఉన్నారు కొంతమంది. దాంట్లో ఏంటంటే పోలీసులకు మాకు వ్యక్తిగతంగా ఏం లేనప్పటికీ కూడా గ్రామాలలో దొరికినప్పుడు చిత్రహింసలు పెట్టి చంపేవాళ్ళు. అంటే ఒక ప్రభుత్వానికి ఇక్కడ నక్సలైట్ పార్టీకి మధ్య ఎవరు కాపాలో అంటే పోలీసు లేకపోతే ఇది చేయొచ్చు కదా అనేటువంటి ఒక పార్టీ ఆలోచనలో దాంట్లో భాగంగానే తప్ప, కానీ పోలీసు వాళ్ళు అంటే వ్యతిరేకతతోనే కాదు, లేకపోతే వాళ్ళని చంపాలని కూడా కాదు. ఎస్ఐని రెక్యూజ్ చేసి చంపిన తర్వాత మీరు తిరిగి మీ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటారు. అదే అంటే మేము ఫస్ట్ ఒక ప్లేస్ అనుకుంటాము. సరే, ఆ కేసులో మీరు బాధపడ్డారా? తర్వాత బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను అంటే తను కుటుంబం వచ్చేసి పార్టీకి సహకరించేది, ఎస్ఐని అయినప్పటికీ కూడా తన విలేజ్లలో. అంతే అందరు పోలీసు వాళ్ళు కూడా శత్రువులు కాకపోయేది. పోలీసు ఎస్ఐలు కూడా మా దగ్గరకు వచ్చి కలిసిపోయేది సివిల్లో. అప్పుడు
కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత ఎస్ఐలు కూడా కొంతమంది వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేది. మా దళాల నుంచి కూడా అంటే పోలీసు అయితే ఎట్లా కోవాటు నుంచి మా దగ్గర నుంచి తీసుకుంటుందో మేము కూడా అట్లా పోలీసు వాళ్ళు మాకు సహకరించే కుటుంబాలు ఉండే. అట్లా కూడా మాకు మేము డైరెక్ట్గా వెళ్ళేది. వాళ్ళు మా దగ్గరికి వచ్చేది, దళం దగ్గరికి, దళంలో అందరికి తెలియని చెప్పేది. అట్లా మేము కూడా వచ్చేసేది. తర్వాత ఏం చేసిందంటే అతను ఒక సంఘటనలో పార్టీకి సంబంధించిన ఆడ ఎస్ఐ ఉన్నాడు, కానీ సిఐ పోద్బలంతో ఈయన ఎస్ఐ కాబట్టి ఆయన కంపల్సరీ పై అధికారులు చెప్పినట్టు ఈయన చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అని. తర్వాత మళ్ళీ ఏంటంటే తన కుటుంబం కూడా అక్కడ పార్టీ చనిపోయిన తర్వాత కూడా పార్టీ వాళ్ళ కుటుంబం మళ్ళీ అంటే వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళు కానీ అక్కడ పార్టీకి సహకరించింది వేరే జిల్లాలో. అంటే అప్పుడు మనకు అనిపించింది ఇక తప్పు చేశాము అనేది. మీరు యాక్షన్ టీంలో ఉండి ఫెయిల్ అయిపోయిన ఘటనలు ఏమున్నాయి? ఒకటి ఉంది. అది అంటే యాక్చువల్గా మేము ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఒక సిఐని మేము యాక్చువల్గా అతను చాలామంది మిలిటెంట్లను, తర్వాత సలీం అని ఉండే, సలీం సిఐ ఉండే, మడికొండలో ఉండే. తను అప్పటికి ఉద్యమంలో అంటే అప్పుడు ఏం చేసేదంటే ఉద్యమంలో పార్టీలో పనిచేసే మిలిటెంట్లను కానీ అందరు ఎస్ఐలు సిఐలు కొట్టేవాళ్ళు కాదు. కొంతమంది ఏమో సరే ప్రభుత్వం జీతం తీసుకున్నప్పటికీ ఏం తీసుకున్నప్పుడు కూడా మాకెందుకులే అని వదిలేసేవాళ్ళు. కొట్టకపోయేటోళ్ళు ఏదైనా ఉంటే కేసు బుక్ చేసి. అయితే దీంట్లో పర్టికులర్గా కొంతమంది ఏం చేసేదంటే ఏ ఒక్క మిలిటెంట్ దొరికినా, ఆర్గనైజర్ దొరికినా బాగా కొట్టేది, కొంతమందిని ఏమో చంపేది. దాంతో ఏమైందంటే మేము ఈయనే బాగా సలీం సిఐ అని బాగా మంది చంపిండు ఆయన. కొంతమంది ఎన్కౌంటర్లు చేసిండు. తర్వాత ఏ మిలిటెంట్ దొరికినా కూడా తను ఇంట్రాగేషన్ చేయడం. తర్వాత అప్పుడు మడికొండకు ఒక పేరు కూడా ఉండే. అది దాదాపు ఇండియాలోనే అప్పుడు అంటే నక్సలైట్ పార్టీలల్లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా పర్లే కానీ మడికొండ పోలీస్ స్టేషన్ పోవద్దు అనేటువంటిది ఒకటి ఉండే. ఎందుకంటే ఆ స్టేషన్ పోయిందంటే ఇక వాడు మనిషిలాగా బయటికి రాడు. ఇక ఓ దొంగ కావచ్చు, నక్సలైట్. అప్పుడు ప్రధానంగా దొంగతనాల కంటే కూడా మెయిన్ ఏంటంటే నక్సలైట్ పార్టీలను చాలామందిని విపరీతంగా మడికొండ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిండు అన్నట్టు. అట్లా ఏంటంటే తనని చంపాలనుకున్నాం అన్నట్టు. పార్టీ డిసిషన్ అంటే మా డిసిషన్ ఏముండదు, అది ఎక్కడ దొరుకుతాడు అతను. అప్పుడు మాకు స్పెసిఫిక్ ఏంటంటే ఒక టర్న్ అవుతుంది. అప్పుడు వరంగల్ టౌన్ ఉంటుంది, టౌన్ నుంచి మడికొండకు వస్తాడు అతను. మడికొండ నుంచి అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్షన్ ఆఫీస్ వచ్చేసి గన్పూర్. అయితే డైలీ అతను గన్పూర్ వెళ్తాడు. అయితే గన్పూర్ వెళ్తాడు కానీ గన్పూర్లో మడికొండ స్టేషన్ నుంచి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. గన్పూర్కి కంపల్సరీ అప్పుడు వాళ్ళు వెళ్ళేది, డైలీ కంపల్సరీ వెళ్ళేది అన్నట్టు. దాంట్లో భాగంగా ఏంటంటే ఆశన్న మేము రెక్కి చేసుకున్న తర్వాత అసలు ఒక టర్నింగ్ మీద హోటల్ ఉంటుంది అక్కడ. హోటల్ ఉంటే ఆ హోటల్ దగ్గరనే చంపేయాలనుకున్నాం. అప్పుడు మాకేంటంటే మేమిద్దరం రెడీగా ఉన్నాము. ఇంకొక పర్సన్ వచ్చేసి మాతో డేర్ చేసేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. తనను ఏం చేస్తారంటే అక్కడ అందరూ ఐడెంటిఫై చేస్తారు. తను కూడా ఎందుకు ఐడెంటిఫై చేస్తారంటే హైట్ ఉండేది బాగా. ఒక ఎక్స్చేంజ్ ఫైల్లో అంటే సబ్ స్టేషన్ గాలిపెట్టేటప్పుడు తను కూడా గాలిపోయి అంతా ఇక చూడంగానే గుర్తుపట్టే విధంగా ఉన్నాడు అన్నట్టు. డేర్ పర్సన్ ఉండే. అట్లా వెళ్ళి అంటే జేబులోకించి పోయేటప్పుడే యాక్షన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ అప్పటికి ఏమవుతుంటే ఇద్దరం అవుతున్నాం కాబట్టి నలుగురు అప్పుడు గన్మెన్స్ ఉంటారు. నువ్వు సిఐని కొట్టేస్తావు, నేను గన్మెన్లో కొట్టేస్తారు, కానీ మరి మిస్ అయితే ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి కూడా ఉండాలి కదా. అప్పుడు అని చెప్పి అది క్యాన్సిల్ చేసి ఒక ల్యాండ్ మ్యాన్ కోసం పెట్టినాం. ల్యాండ్ మ్యాన్స్ కోసం పెట్టిన తర్వాత మెసేజ్ అంటే మాకు సిగ్నల్ ఇచ్చే స్కౌట్ను పెట్టుకున్నాం మేము. అతను ఏం చేశాడంటే అప్పటికప్పుడు మళ్ళీ ఓ మినిస్టర్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ సిఐని చంపడం క్యాన్సిల్ చేసి మినిస్టర్ కూర్చున్నాం. అట్లనే ఇక కూర్చున్నాము. తర్వాత మాకు ఆ మినిస్టర్ యాక్చువల్గా చచ్చిపోయేటాడు. ఫస్ట్ అతన్ని మేము చంపద్దు అనుకున్నాం, ఒక దళితుడు కాబట్టి. ఫస్ట్ నా చేతికి దొరికాడు ఒకసారి, నేను ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడే చేతికి దొరికిండు. ఆ పార్టీ ఏంటంటే దళితులను చంపద్దు, ప్రజాప్రతినిధి అయినప్పుడు, ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా, ఒక సర్పంచ్ అయినా ఎవరినైనా కూడా దళితులను చంపితే మనం ఎవరి కోసం కొట్లాడుతున్నాం అనేటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి మా చేతికి దొరికిండు అతను. అయినా వదిలేసిన. ఎందుకంటే ఒక పార్టీ యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని. అదే అయిన తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు చాలామందిని ఆయన కూడా స్వయంగా కొంతమందిని ఎన్కౌంటర్ చేయించిండు. అప్పుడు పార్టీ ఏంటంటే ఇక దళితుడైనా వదిలిపెట్టద్దు, చంపాలైనా అనేది కూడా నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ఏంటంటే జస్ట్ మాకు స్కౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటైనా మిస్ చేసిండు, లేకపోతే అతను ఆ రోజు చనిపోయేవాడు. అయితే మళ్ళీ రిటర్న్ కోసం మేము ఏం చేసినామంటే ఒక ఓపెనింగ్ కార్యక్రమాన్ని పోతున్నాడు అతను. ఓపెనింగ్ కార్యక్రమం పోతున్న క్రమంలో తెలిసిపోయింది అక్కడ ఓపెన్ అవుతుంది, మిస్ అయిపోయిండు. కాబట్టి మేము అప్పటికప్పుడు ఒక లెటర్ కూడా రాసుకున్నాము. మేము అంటే టైంలో వితిన్ సెకండ్లో ఆశను నేను ఏం చేసినామంటే ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. ఇక చేంజ్ చేసుకొని రిటర్న్ అయితే కంపల్సరీ వస్తున్నాడు బోర్డు, మనం ఇక్కడనే కూర్చొని కొట్టేద్దామని చెప్పి అనుకున్నాం. ఈలోపు మా స్కౌట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మా ఇన్స్ట్రక్షన్స్ కాదని చెప్పి రోడ్డు మీద పోయిండు.
రోడ్ మీద పోయేసరికి ఏంటంటే వచ్చిపోయే హైవే వెహికల్, అది హైవే, దాని మీద ఏమైందంటే నన్ను గుర్తుపట్టింది వేరే వాళ్ళు, ఎవరో పోలీసులకు చెప్పిండ్రు. చెప్పేసరికి ఏం చేసిందంటే మేము అప్పటికి అనుకున్నాం, ఒక జీప్ వచ్చేసింది, అంబాసిడర్ కార్ వచ్చింది ఒకటి, అంబాసిడర్ కార్ వచ్చేసి మేము కరెక్ట్గా ఏదైతే ప్లేస్ మీద పెట్టామో ల్యాండ్ మ్యాన్స్ ఆ ప్లేస్ మీద కూర్చున్నది, టాయిలెట్ ఇట్లా పోస్తున్నాడు. చెప్పేశాను, అన్న అది ఖచ్చితంగా అది పోలీస్ వెహికల్, అది మనోడు ఎక్స్పోజ్ అయినట్టున్నాడు రోడ్డు మీద, మరి వెనక మనకు ట్రాక్ ఉంది, ఒకవేళ ఇది ఖచ్చితంగా మనం అనుకుంటే మాత్రం మనం వెనక నుంచి చుట్టుముడితే ముందు నుంచి చుడితే మనం పోలేము, మరి ఏం చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్కి వచ్చినాం. ఇంతలో మాట్లాడుకున్న క్రమంలో పోలీస్ జీప్ వచ్చింది. అయితే మేము అనుకునేది అంటే పోలీసు వాళ్ళని చంపొద్దు అని చెప్పి మాకు చంపే అవకాశం ఉండే, చంపే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మేము దాన్ని విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం. ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ చెక్ చేసి దాన్ని బయటికి తీసిండ్రు. మేము జస్ట్ చూస్తుండగానే తీసిండ్రు అది. అప్పుడు కనుక మేము చేస్తే ఒక 10 మంది పోలీసులు చచ్చిపెట్టారు. కానీ వాళ్ళంతా మనకు ఆ ఘటనలో మీరు ఆశన దగ్గర ఇద్దరే ఉన్నాం చూడలేదు. మనం చూడలే, అంటే మేము అప్పటికి ఏంటంటే మేము వేరే రూట్లో నుంచి రోడ్డుకి అవతల సైడ్ పోయినాం. ఇటు సైడ్ ఉన్న వాళ్ళం ఏం చేసినామంటే అవతల సైడ్ వెళ్ళి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు సాటి నుంచి చూస్తున్నాం మేము వీళ్ళు ఏం చేస్తారా అని, చూసుకుంటూ వెళ్ళినాం తప్ప మళ్ళీ అది ఎక్స్పోజ్ కాగానే చాలామంది వచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే మేము అప్పుడు భయపడే వాళ్ళం కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎట్లుండా అంటే ఆశన్న దళము బక్కన్న దళం ఉన్నదంటే మామూలు పోలీసు వాళ్ళు రాకపోయేది మా దగ్గరికి, భయపడేది. అంటే వీళ్ళు కొద్దిగా మొండోళ్ళు, అంటే మొండితనంగా ఉంటుంది, వీళ్ళు భయపడరు దేనికైనా కూడా అనేది ఒక పోలీసులకు ఒక భయం ఉండే అప్పుడు. ఆశన్న గురించి చెప్పండి సార్. మేము ఇద్దరం పరిచయం, మీ ఇద్దరు ఎప్పుడు చివరిగా కలుసుకున్నారు? మేము చివరిగా అంటే 97లో, 97 అంటే అలిపిరి తర్వాత. అంతకుముందు నేను అలిపిరి నాటికి నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాను. అంటే అలిపిరికి ప్రాణం మీకు తెలుసా? నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడే పార్టీ నుంచి ముందుకు వచ్చేసిన కాబట్టి, అంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాము, ఇక బయటకు వచ్చేసినాం, కానీ మాకు తెలియదు అది. ఆశన్న నాకు వచ్చేసి 90 నుంచి మాకు పరిచయము. అప్పుడు మేము ఫుల్ టైం అయితే తిరుగుతున్నాము. తను ఏమో టౌన్లో ఉండే, ఫాతిమానగర్లో ఉండే వాళ్ళ ఇల్లు, మాదేమో దాని పక్కనే విలేజ్. అప్పటికి పోలీసులు కూడా ఏంటంటే ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏదైతే కార్డన్ చర్చ్ అని చేస్తున్నారో అప్పుడు 4 గ్రామాలు కలిపి చేసేది. ఒక గ్రామం చేస్తే పోలీసు వాళ్ళు మేము దొరుకుతలేము అప్పుడు. ఫుల్ టైం అయినప్పుడు కూడా ఏంటంటే ఈ వాడకు వస్తే ఆ వాడకు పోయేది, లేదా బావుల దగ్గర పడుకునేది. ఇట్లా చేసేసరికి ఏం చేసిందంటే ఒక 4-5 గ్రామాలు కలిపి మొత్తం కొన్ని 100 మంది చేసి రోడ్లు తర్వాత అన్నీ బ్లాక్ చేసేది అన్నట్టు. ఆ టైంలో ఏం చేసినామంటే ఈయన సిటీలో ఉండలేని పరిస్థితి ఉండేసరికి మేము నన్ను మీరు టౌన్లో తిరగండి అని చెప్పేసి, అప్పటికి ఏంటంటే 90 ఎండింగ్ గద్దర్ మీటింగ్ జరిగింది అప్పుడు వరంగల్లో. ఆ మీటింగ్ అప్పుడు కూడా మేము క్యాంపెయిన్కి వెళ్ళాము, మమ్మల్ని క్యాంపెయిన్ బ్యాచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ బ్యాచ్లలో తిరిగాం మేము. తిరిగిన తర్వాత ఏమైందంటే మళ్ళీ తిరిగిన తర్వాత ఇంటికాడ ఉండలేని పరిస్థితి. అప్పుడు మరి ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను దండకారణ్యం పోతా అని చెప్పిన. అంటే నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు అక్కడ ఉండలేవు. లేదు, నేను ఖచ్చితంగా నేను ఉండగలుగుతా, నేను చిన్నగా ఉన్నంత మాత్రం నాకు ధైర్యం లేదా నేను కిట్టు మోయేనా, తుపాకీ మోయలేనా అంటే చాలా యాక్చువల్గా నేను చూడడానికి చాలా చిన్నపిల్లలు. అప్పుడు నాకు 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన, అసలు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా తెలియదు నాకు. వెళ్ళిపోయినా డైరెక్ట్. అంటే అప్పటికే ఉద్యమాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయినా, చూసుకోలే కూడా. దాంతో అప్పుడు 90 నుంచి మేము ఇక టౌన్లోనే ఆర్గనైజేషన్ చేసినాం అన్నట్టు. చివరిసారిగా ఆశను 90లో చూశారు? 97 అంటే అక్కడ నుంచి ఆయన దండకారం పెట్టినారా? ఇక అక్కడ నుంచి తనని ఏం చేసిందంటే అప్పుడు ఉద్యమంలో ఏం చేసిందంటే మేము వరంగల్ జిల్లాలో ఒక 3 యాక్టివ్గా ఉండేది. అప్పుడు స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ ఒక తీర్మానం చేసిందని జిల్లా కమిటీ వాళ్ళు చెప్పారు, మాకు తెలియదు. అప్పుడు ఏం చేసిందంటే ఈ వరంగల్ జిల్లాలో ఏంటంటే మేము 3 ఒక యాక్టివ్ ఉండేది. ఆశన్న ఒకటి, నేను ఒకటి, తర్వాత యాదన్న అని. ఈ 3 ఏంటంటే ఒకరిని స్టేట్ కమిటీలో ఉంచాలి, అంటే జిల్లా కమిటీలో ఇక్కడనే కొనసాగించాలి, ఒకరిని స్టేట్ యాక్షన్ కమిటీలోకి పంపించాలి, ఒకరిని ఇతర రాష్ట్రాలకు పంపించాలి. ఈ తీర్మానం చేసుకొచ్చిండ్రు అన్నట్టు. అంటే పైనుంచి ఆర్డర్ వచ్చింది. పైనుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మేమేం చేసినట్టే వాళ్ళు మా అభిప్రాయం తీసుకున్నారు. అప్పటికి యాదన్న జిల్లా కమిటీ సభ్యుడే కానీ ఇంకా జిల్లా కార్యదర్శి కాలేదు. తను ఏం చేసిందంటే మిలిటరీ ట్రైనింగ్ అప్పుడు అంతకు ముందుకు దళాలు ఉండేది, కానీ పోలీసులు వచ్చి దాడి చేయగానే తుపాకులు పడేసిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాకు మిలిటరీ అనేది అవసరము. దానికి కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో యాదన్న వెళ్ళిండు అన్నట్టు. కాబట్టి యాదన్న మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ చేయాలంటే మా ఇద్దరిలో ఎవరికి అది లేదు.
అంటే మేము ట్రైనింగ్ వెళ్ళలేదు కాబట్టి మామూలుగా మాకున్న ఓరియంటేషన్ తోటే మాకున్న తెలివితోటే మేము చేసేది, మాకున్న నాలెడ్జ్ తోటే, కానీ మిలిటరీ శిక్షణ లేకుండే. కాబట్టి ఏంటంటే తను ఇక్కడ జిల్లాలోనే ఉండాలి, మీ ఇద్దరు ఇట్లా ఒకరు స్టేట్ యాక్షన్ కమిటీలోకి పోవాలి, ఒకరేమో దండకారణ్యంలో సెకండ్ ప్లాటూన్ ఏర్పడుతుంది. అప్పుడు ప్లాటూన్స్ ఒకటి ఏర్పడ్డది, రెండో ప్లాటూన్ ఏర్పడుతుంది. ఆ ప్లాటూన్కు డీసీఎంగా ప్లస్ అక్కడ ప్లాటూన్ నిర్మాణం చేయడానికి వెళ్ళాలంటే మరి తను అప్పటికి మేము మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మరి తను అక్కడ దండకారణ్యంలో తిరగలేదు కదా అంటే వేరే మేము అక్కడ దగ్గరలో ఉన్న సిటీలో ఆర్గనైజర్గా పెడతాము, మీరు అప్పుడప్పుడు కలుసుకోవచ్చు అంటే అప్పటికి సరే అని చెప్పేసి నేను దండకారణ్యం వెళ్ళాల్సి వచ్చింది. ఆశనను స్టేట్ యాక్షన్ కమిటీలో తీసుకున్నారు అప్పుడు. అలా జరిగింది అన్నట్టు. సార్ మీరు టోటల్ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద ఎన్కౌంటర్ చెప్తే తీసుకున్నాను. పెద్ద ఎన్కౌంటర్ అంటే దాదాపు నేను 8-9 ఎన్కౌంటర్లకి వెళ్ళి బయటపడ్డా. ఒక దగ్గర మీరు ఉన్నప్పుడు 4 చనిపోవడం, మీరు ఎస్కేప్ అయినట్టుంది కదా. అది వచ్చేసి ఏంటంటే పాలకుర్తి దగ్గర దానికంటే ముందు ఏంటంటే 90లో నేను ఫస్ట్ టౌన్ సీఈఓగా చేసిన తర్వాత నర్సంపేట దళంలో వెళ్ళాను. నర్సంపేట దళంకి అప్పటికి వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఓంకార్ అని ఉండే, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నక్సలైట్ అంటే నర్సంపేటలో ఎవరిని తిరగనిచ్చేవాళ్ళు కాదు. దాంట్లో సోమన్ అని చెట్టిరాజు పాప అయిన చిట్యాల ఏరియా టేక్మట్లా ఉండే, అప్పటికి తను సీఓ ఉండే నర్సంపేటకు, తర్వాత జిల్లా కమిటీ సభ్యుడేండు. ఆ దళంలోకి ఎవ్వరు పోవాలన్నా కూడా భయపడేటోళ్ళు. ఒక ముగ్గురే ఉండే, గోపన్న అని ఒకతను ఉండే, తర్వాత రమేష్ అన్న అని ఒకతను ఉండే, సోమన్న ఇంకొకనే ఎర్రమల్లి. ఇక తర్వాత అందరూ మిగతా దళాలల్లో పోవడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ దళంలోకి ఎవరన్నా పోవాలంటే భయపడేవాళ్ళు. దాంతో ఏం చేసిందంటే నేను పోతాను పెట్టుకున్నా, నువ్వు చిన్నపిల్ల కానీ అప్పుడు నువ్వు తిరగలేవు, ఉండలేవు, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి అంటే లేదు నేను ఇక్కడ టౌన్లో తిరగలేను ఎక్కువ కాలము. అప్పటికి తిరుగుతున్న క్రమంలో మా ఇల్లు కూడా కొట్టిండు, ఒకసారి ఇల్లు కూడా కొట్టిండు, ఇల్లంతా ధ్వంసం చేసిండ్రు. దాంతో ఏం చేసినామంటే ఒక 1 year నర్సంపేట దళంలో చేశా. నర్సంపేట దళంలో చేసిన తర్వాత ఏం చేసిందంటే ఆ తర్వాత ఏం చేసిందంటే నన్ను మళ్ళీ గన్పూర్ దళం చేసిండు. ఇప్పుడు పాలకుర్తి దళం అని తర్వాత పేరు మార్చిండ్రు, అప్పుడు గన్పూర్ దళం అని చేసిండు. గన్పూర్ దళంలో చేసిన తర్వాత ఆ సంవత్సరం ఇక్కడికి వచ్చాను నేను 93లో వచ్చిన తర్వాత ఒక దళ సభ్యుడు, అప్పుడు దళ సభ్యుడు ఉండే యాదన్న, తర్వాత జిల్లా సెక్రటరీ అంటూ, తన మ్యారేజ్ పెట్టుకున్నాడు. అంటే పార్టీలో ఉన్న అతను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఆ పెళ్లి కోసం మేము పోలే, 3 దళాలు కలుసుకోవాలి టైం అప్పుడు. అది జిల్లా కమిటీ సమావేశానికి పోవాలి యాక్చువల్గా మేము. ఇక్కడికి నర్సంపేటకు పోవాలి, దళం 2 ఎన్ని రోజులైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఆ జిల్లా కమిటీ సమావేశం కోసమని మేము మీదికొండ గుట్టలు ఉంటాయి, చాలా పెద్ద ఎన్కౌంటర్ అది. ఒక ఉద్యమానికి వరంగల్ జిల్లాలో చాలా లాస్ అయిందంటే అదే మెయిన్. 90 తర్వాత పెద్ద ఎత్తున నష్టపోయి ఒక సగం మంది క్యాడర్ మొత్తం లొంగిపోయినారు. ఆ టైంలో ఏంటంటే మేము జిల్లా కమిటీ సమావేశానికి పోవాలి యాక్చువల్గా, 3 దళాలు కలిసి. మళ్ళీ మాకు లెటర్ వచ్చేసింది, మా కమాండర్ వచ్చి నాగన్న ఉండే అప్పుడు, అన్నసార్ దళం వచ్చేసి ఏసోబు ఉండే. అయితే మేము జిల్లా కమిటీ సమావేశం పోయేటోళ్ళము, ఆగిపోయినాం మధ్యలో. ఆగిపోయిన తర్వాత ఎట్లాగూ కలిసినాం కదా, తోటి దళ సభ్యుంది పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పేసి 3 దళాలు అక్కడ ఆగినాం మీదికొండ గుట్టాలలో. అది వరంగల్ జిల్లాలో పార్టీకి తర్వాత అంటే చిన్న చిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి, కానీ అంత పెద్ద నష్టం జరిగింది అదే ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు మేము 3 దళాలకు తెల్లవారు వస్తుంది, ఎటు పోలేని పరిస్థితి. వాళ్ళు ఆడ గుట్టల దగ్గరనే ఉంటాయి, మేము బావుల దగ్గర ఉన్నాము. అప్పటికి టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే మేము అప్పుడు ఏంటంటే షికారు చేసేవాళ్ళు ఉండే, ఇది అడవి జంతువులను. అయితే వాళ్ళు కుందేళ్ళ కోసమని ఇట్లా షికారు చేసేవాళ్ళు ఉండే, వాళ్ళు కావచ్చు అనుకున్నాం మేము. అని చెప్పేసి మేము వాళ్ళని పట్టించుకోకుండా పోయి పెద్ద గుట్ట ఉంటుంది, ఇక తెల్లవారంగా మేము పోయి కింద ఆగినాము. ఆ 3 దళాలు కలుసుకున్నాం. అప్పటికి కలుసుకున్న తర్వాత నైటు ఆశన సెంటర్ ఉన్నాడు. అప్పుడు కలుసుకోగానే ఆశన సెంటర్ ఉన్నాడు, తన సెంట్రీ మారుతూ నేను సెంట్రీలోకి ఎక్కాలి. మాది 2 వేర్వేరు దళాలు అయినప్పటికీ కూడా కలుసుకున్న తర్వాత అప్పటి వరకు కంటిన్యూగా ఎవరు చేసిండ్రో మేము సెంట్రీ రాసుకోవాలి. సరే ఇప్పుడు ఎవరైతే చేస్తే అనుకొని తన దళం నుంచి వాళ్ళ ఏరియా కాబట్టి ఫస్ట్ తన దళ సభ్యుడే. అప్పటికి దళంలో సెంట్రీ ఆయనకే పడ్డది. తర్వాత నన్ను లేపిండు. నన్ను లేపేసరికి మేము చేంజ్ అవుతున్నాం. అప్పటికి తెల్లారి గట్ల 5 అవుతుంది, 5 నుంచి 6 మధ్యలో అవుతుంది. చేంజ్ అవుతున్న క్రమంలో ఇట్లా వంగుకుంటూ వస్తున్నారు. అరే ఏంటి అడవి పందులు అనుకున్నాం ఫస్ట్. అడవి పందులు అయితే ఇట్లా ఎందుకు వస్తాయి, అవి ఊరికొస్తాయి.
కాదు కొద్ది పర్టికులర్ అని చెప్పేసి చూసినాం, మేము ఇద్దరమే చూసాం ఫస్ట్. చూసిన తర్వాత ఇక ఫైరింగ్ ఓపెన్ చేసాం, మేమే ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఆశను కూడా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఈలోపు వాళ్ళు కొద్దిగా గందరగోళానికి గురయ్యారు. కానీ మేము ప్లేన్ ఉంటేనేమో చాలామంది తప్పించుకునే వాళ్ళం. తర్వాత ఏమైందంటే ఇక మాకు గుట్ట తప్ప వేరే గత్యంతరం లేదు. ముందు సైడు మొత్తము పోలీసు, వెనక సైడ్ మొత్తం గుట్ట. ఆ గుట్టే వెక్కిపోవాలంటే వీళ్ళు ఫైర్ చేస్తే మాకే తాకుతున్నాయి. అప్పుడు ఒక 3 దళ సభ్యులు దాకా చనిపోయినారు. దాంట్లో అందరూ పారిపోయారు మా దళంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక 4 తప్ప. మేము 4 3 రోజులు ఆ గుట్టలలో సొరికెలలో పైన పోలీసులు, కింద మేము. వాటర్ లేదు, తిండి లేదు, ఏమీ లేదు. 3 రోజులు ఆ గుట్టలలోనే ఉన్నాం. సొరికెలలో ఉంటే బాంబులు వేసేవాళ్ళు, అంటే మేము వాళ్ళ లోపలనే ఉంటే చనిపోవాలనేది. అట్లా 2 రోజులు ఉన్నాం మేము. మా దగ్గర తూటాలు అయిపోయినాయి ఫైర్ చేయడానికి. నేను అప్పుడు దళ సభ్యుడినే. మా కమాండర్ ఏమో ఇంకో దిక్కు వాళ్ళ మీదకి ఎదురు దాడి చేసుకుంటూ తప్పించుకొని పోయిండు. అంటే అక్కడ చేసింది నాగన్న, ఏసోబు, తర్వాత నేను, ఇంకొక దళ సభ్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ పోయిండు. అయ్యో. ఇక 2 రోజులు ఉన్నాం. అది పెద్ద ఎన్కౌంటర్. ఇక అప్పుడు ఆ దళం నుంచి పారిపోయేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే తెల్లవారింది, మొత్తం కంప్లీట్ తెల్లవారింది. బయటికి వెళ్ళిపోతూ ఉంటే డ్రెస్సులలో ఉంటే ఎక్కడ చూసినా పోలీసే, కొన్ని వందల మంది పోలీసులు. ఒక దళ సభ్యురాలు అయితే దారుణమైన పరిస్థితి, మొత్తము యూనిఫామ్ ఉంటే తను ఇక చెప్పలేని బట్టలు మొత్తం విడిచేసి దన్న ఏం చేసిందంటే, మన డ్రెస్సులు ఉంటే ఏమవుతుంది, పట్టేసి చంపేస్తారు. టక్కున ఏం చేసిందంటే తను వ్యవసాయ కూలీలు వచ్చారు. ఆ వ్యవసాయ కూలీలు వస్తే వాళ్ళ చీరలు ఇప్పి తను కట్టుకోవడానికి ముందు ఏంటంటే ఆ బట్టలు ఇప్పేసి చొప్పగుల్లో వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పోలీసు వాళ్ళు అటు పోయిన తర్వాత వాళ్ళ డ్రెస్సులు ఇప్పించిస్తే తను కట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసింది. అది చాలా పెద్ద ఎన్కౌంటర్ అన్నట్టు. దాని తర్వాత దాని కంటిన్యూగా ఏమైందంటే నాగన్న అని మా కమాండర్ ఉండే కదా, తను వచ్చేసి ఏరియాకి వచ్చేసిండు. ఏరియాకి వచ్చేసిన తర్వాత ఏంటంటే అప్పటికే మా దళంలో అప్పుడు అంతకంటే ముందు ఒక అతను 91లోనే ఒక అతను దళసభ్యుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చేసిందంటే ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్కు తప్పంచ పట్టుకొని వచ్చాడు. అది యాక్చువల్గా అతను పట్టుకొని రావాల్సిన అవసరం లేదు, కానీ ఏదో అప్పుడు పార్టీ ఇట్లా తీసుకున్నదో తెలియదు. అరెస్ట్ అయిన తర్వాత హైదరాబాద్ జైల్లో ఉండే తనను పోలీసు వాళ్ళు ఏం చేసినట్టే కోవర్ట్గా మార్చిండు. అప్పుడే తను ఏం చేసిందంటే మేము అప్పటికి అబ్జర్వేషన్ చేయకపోయేసరికి ఏం చేసిందంటే నాగన్నను తను నేనే మిగిలినాం. ఆశన్న ఒకటి ఇట్స్ వైపు నుంచి. అయితే అప్పుడు మాకు టౌన్ నుంచి కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము అంత చెదిరిపోయింది కదా, దళాలు కలుసుకునే పరిస్థితి లేదు. అప్పుడు అనుకోకుండా మళ్ళీ మేము ఆశన టౌన్లో మేము తిరిగినాం కాబట్టి అక్కడ కలుసుకోగలిగినాం. ఇక్కడ నుంచి పారిపోయిన వాళ్ళందరినీ మేము క్యాచ్ చేసి మళ్ళీ టౌన్లో పెట్టి మళ్ళీ దళంగా జిల్లా కమిటీకి అప్పచెప్పినాం మేము. ఈ చెప్తున్న క్రమంలో ఏంటంటే ఈ ఎవరైతే ఈ కోవర్ట్ ఉన్నాడో ఆ నాగన్నను పట్టించేసిండు. ఆయన చనిపోయిండు. ఆయన అసలు నేను తన్ని మళ్ళీ జిల్లా కమిటీ ఏం చేసిందంటే వెపన్ అక్కడనే వదిలేసి సివిల్ అయినా పర్లే అని తీసుకొని వచ్చేసి అని చెప్పేసి నన్ను పంపించిండ్రు, ఇది ఫారెస్ట్ తీసుకెళ్ళాలని. నేను లెటర్ ఇచ్చేసి మళ్ళీ తీసుకెళ్దామన్న టైంలో ఈయన తీసుకురాలేదు. ఈలోపు అనుకోకుండా పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే వేరొక అతను చనిపోతే దాని గురించి పంచనామా కోసం వచ్చిందని చెప్పి అన్నారు. అది ఇప్పటికి కూడా క్లారిటీ లేకుండే దాని మీద ఏందనేది కూడా. అంటే ఒక ఘటనలో 4 చనిపోయారు, ఒక ఎస్కేప్ అయింది నేను ఒక్కనే. అప్పుడు ఇదే కంటిన్యూలో ఏం జరిగిందంటే దళం మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. నేను ఒక్కడే మిగిలినాను. ఉన్న దళ సభ్యులందరూ సరెండర్ అయ్యారు. దీని తర్వాత ఏంటంటే మా కమాండర్గా శ్రీమన్నారాయణ వచ్చాడు. శ్రీమన్నారాయణ వచ్చిన తర్వాత తను ఆర్గనైజేషన్గా నేను బయటికి పోవాలన్నా అంటే మిలిటెంట్లను మాట్లాడాలి, క్యాడర్ను, తర్వాత తిండి తీసుకురావాలన్నా, అన్నం తీసుకురావాలన్నా, దళానికి బాట చూపించాలని నేను ఒక్కడే మిగిలిపోయినా. ఆ క్రమంలో ఏం చేసినామంటే ఐలో అనే ఒక విలేజ్ ఉండే. ఆ విలేజ్లో ఏం చేసినామంటే నేను దళమంతా ఒక దగ్గర మాకు ప్లేన్ అంటే చిన్న చిన్న ఊరేళ్ళల్లో తప్ప వేరే మొక్కజొన్న చేన్లు లేకపోతే మిరప తోటలల్లో ఇలానే ఉండేది అన్నట్టు. అయితే మేమంతా అక్కడ పొద్దున్న దాకా ఆగినాము. ఆ రైతు ఏం చేసిందంటే మాకు యాక్చువల్ కూడా ఏంటంటే రైతుల సహకారం బాగుండే. మేము ఎక్కడ మాది మైదాన ప్రాంతమైన 20 మంది 30 మంది రైతులకు తక్కువ ఎవరు చూడకపోయేది మమ్మల్ని. అయినా కూడా మా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది ఎవరికి కూడా. మేము ఎక్కడ ఆగినా కూడా చుట్టుపక్కల బావిలు అందరికీ తెలిసేది దళం వచ్చేసింది. కానీ ఎవరు కూడా మళ్ళీ మా దగ్గర ఉంచుకునేటోళ్ళం కాదు. అట్లా ఏమైందంటే ఆయనవోలు అనే గ్రామంలోకి నేను మిలిటెంట్లందరినీ మళ్ళీ సమావేశపరచడం కోసం నేను దళాన్ని 3 గంటల ప్రాంతంలో వదిలేసిన. సివిల్ అయ్యి ఊళ్ళోకి వెళ్ళిపోయి అన్నం తయారు చేయమని చెప్పేసి తర్వాత వేరే ఒక మిలిటెంట్ని అక్కడ రమ్మని చెప్పినాం, వేరే ఊరు అతన్ని సాయంత్రం. ఇక నేను అక్కడ చెప్పేసి
దళం దగ్గర నుంచి వెళ్ళిపోయినా. ఆ రైతు ఏం చేసిండంటే మొక్కజొన్న కంకులు కాల్చిండు. కాల్చిన తర్వాత వీళ్ళందరూ తిన్నారు. అప్పటికి ఏంటంటే ఈ పోలీస్ నిర్బంధం బాగా అయిపోయి వెపన్స్ సూటాలు సరిపోవట్లేదు. ఎక్కడైనా ఫైరింగ్ జరిగితే అప్పుడు 20, 10 ఇచ్చేది. ఒక ఏకే ఉన్న వాళ్ళకు 2 మ్యాగజైన్స్ తప్ప ఇంకా వేరే ఉండకపోయేది. దాంతో ఏంటంటే పోలీసుల దగ్గర 100 తూటాలు ఉండే మనకు సరిపోతలేవు. మరి తూటాలు మనం సమకూర్చుకోవాలంటే కష్టం కాబట్టి మీరు గ్రైనేడ్స్ ప్రతి ఒక్క దళ సభ్యుడు కట్టుకోవాలి, 2 గ్రైనేడ్స్ కట్టుకోవాలి అనేది ఒక పార్టీ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరికి 2 గ్రైనేడ్స్ అదనంగా తుపాకీతో పాటు. దాంట్లో ఏమైందంటే మాకున్న అదే టైంలో ఒక కొత్త దళ సభ్యుడు వచ్చిండు. ఇంకా నేను దళ సభ్యులకు అంటే కొద్ది నిర్బంధం పెరిగింది, జిల్లా కమిటీ తీర్మానం కాలేదు. అంటే ఎవరిని తీసుకోవాలన్నా జిల్లా కమిటీ తీర్మానం ప్రకారంగా. అయితే ఆయన ఇంటికాడ ఉండలేని పరిస్థితి కాబట్టి ఆయన ఏం చేసిందంటే మా దళంతో ఉన్నాడు. ఉన్న క్రమంలో ఈ కంకులన్నీ కాల్చిన తర్వాత ఏం చేసిందంటే వీళ్ళు తినేయన్ని తిన్నారు. తిన్న తర్వాత ఆయన తుపాకీ, కిట్టు, చేతిలో సంచి, ఈ గ్రైనేడ్స్ ఉండేసరికి ఏం చేసిందంటే అది కింద పడిపోయింది. బండ ఉంటుంది, వీళ్ళు ఊరల నుంచి బయటకు వచ్చిన తర్వాత బండ ఉంటుంది. ఆ బండలో అప్పటికి నేను విలేజ్ నుంచి అన్నం చెప్పడానికి పోయినా కదా, నియరెస్ట్ ఒక 500 గజాల దూరంలో వచ్చిన దళానికి. ఒకసారి బ్లాంట్ అయ్యేసరికి పోలీసులు చుట్టుముట్టినని మళ్ళీ నేను బ్యాక్ ఉరికిన. ఒక 5 నిమిషాలు ఆగేసరికి అంటే కౌంటర్ ఫైరింగ్ వస్తుంది. అంటే పోలీసులు ఎక్కడైనా చుట్టుముడితే ఏంటంటే 1 సైడ్ ఉండదు, 2 సైడ్ నుంచి జరుగుతుంది దళం కాబట్టి. అట్లా ఏం చేసినామంటే మళ్ళీ నేను దళం దగ్గరికి వచ్చేసిన. దళం దగ్గర రాగానే ఏం చేసిన అంటే అందరికి పగులు పడిపోయింది. ఒక్క దళ సభ్యుడు తప్ప ఎవరు లేరుగా. అప్పుడు మా దళంలో నేను శాఖ మెంబర్ని. అప్పుడు డిప్యూటీ కమాండర్ లక్ష్మక్ అని ఉండే, కమాండర్ ఏమో శ్రీమన్నారాయణ ఉండే. శ్రీమన్నారాయణకి దెబ్బ తాకింది. ఇంకో దళ సభ్యుడు వాళ్ళు ఆయన భార్య మాధవ కానీ ఆమెకు దెబ్బ తాకింది. ఇలా ఇంకో దళ సభ్యుడు మొత్తంకి ఆయనకు సీరియస్గా గాయాలేని. ఇక మిగిలింది ఒక్క సభ్యుడే, ఆయన వీళ్ళతో లేడు కాబట్టి ఆయనకు తాకలే, అంటే దూరం ఉన్నాడు కొంచెం. అదే దాంతో ఏమైందంటే నేను వచ్చేసరికి మొత్తం పడిపోయినరు. స్పాట్లో లక్ష్మక్క చనిపోయింది. చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ బ్లీడింగ్ అయిపోతుంది. ఏం చేయాలన్నా తెలియక మళ్ళీ సోర్సెస్ లేదు, నేను ఒక్కడే తప్ప. ఇక మళ్ళీ ఎవరిని ఈ దళ సభ్యుని పంపిద్దామంటే ఈయన కొత్త ఆయనే. మళ్ళీ నేను విలేజ్లోకి వెళ్ళి ఒక జీబుని మాట్లాడి ఇంకొక మిలిటెంట్కి అక్కడ నేను టైం పెట్టాను కాబట్టి అతను కూడా తీసుకొని వచ్చి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అన్నట్టుగా. నువ్వు వీళ్ళందరినీ తీసుకొని ఆ జీప్ తీసుకొచ్చి నువ్వు వీళ్ళను తీసుకొని హాస్పిటల్ తీసుకుపో, ఎవరి దగ్గర తీసుకుపోవాలని కూడా చెప్పాము. మనకు అంటే టెక్నికల్స్ కొన్ని కాబట్టి ఏంటంటే చెప్పిన తర్వాత తను జీప్లో తీసుకొని ఐనోల్ నుంచి వర్ధనపేట పోయింది. హైవే రోడ్ నుంచి పోవాల్సింది, ఇక వేరే దారి లేదు. అది వర్ధనపేట పోగానే ఏమైందంటే జీప్ ఖరాబ్ అయింది నైట్లో. ఆ నైట్లే ఖరాబ్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి, మళ్ళీ డ్రెస్లో ఉన్నారు, మళ్ళీ సివిల్ డ్రెస్ కూడా లేదు. మళ్ళీ వేరే తనకు కొంత ఆ ఏరియా మీద పట్టుంది, అతని ఆ ఏరియానే కాబట్టి మళ్ళీ ఇంకో జీప్ మాట్లాడి అందులో వేసిన తర్వాత మార్గ మధ్యలో పోయేసరికి తెల్లవారేసరికి ఏం చేయాలని అర్థం కాలేదు తనకి. హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ జీప్ అతను రానని మొండికేసిండు. ఇంకొక జీప్ అతను మళ్ళీ ఏం చేసిందంటే తన వ్యక్తిగతంగా అంటే తన నిర్ణయం తీసుకొని, కమాండర్ కొద్దిగా మంచిగా ఉన్నాడు, తను ఏం చేసిందంటే ఒక తోటలు ఉందామని చెప్పి రోడ్డు కానుకొని ఉన్న తోటలో ఉండేసింది. వీళ్ళు హైవే రోడ్డు కానుకునే తోటలనే ఉన్నారు ఏమన్నా కానీ అని. అప్పటికి మా దగ్గర ఒక దళ సభ్యురాలు చనిపోయింది. ఆడ వీళ్ళతో పోయిన దళ సభ్యుడు కూడా చచ్చిపోతే ఆ తోటలనే పాతి పెట్టింది. అంటే మేము తర్వాత అడిగినాం, మరి అతన్ని ఏం చేశారు మీరు అంటే, ఇక మనం అక్కడ పోయి చేయలేని పరిస్థితి. వెంటనే ఏం చేసినామంటే ఈ దళ సభ్యురాలని ఈ డిప్యూటీ కమాండర్ లక్ష్మక్కను మేము వాళ్ళ ఇంటికి అప్పచెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే నిర్బంధం. ఈమెకు బాంబు వేలింది, చనిపోయిందని తెలిస్తే మొత్తం హాస్పిటల్లో చుట్టూ ఎంక్వైరీ చేస్తారు, మిగతా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అవుతుంది అని చెప్పేసి మేము ఆ రాత్రి ఎడ్ల బండిలో కట్టుకొని తీసుకెళ్ళాం. ఆ దళ సభ్యుడు నేను ఇద్దరం కలిసి బీరన్న అని మొగుల్చేర్లా ఉండే అతను నేను కలిసి ఏం చేసినామంటే ఎడ్ల బండిలో కట్టుకొని ఆ కిట్లు, తుపాకులు తర్వాత తీసుకొని వెళ్ళి ఇంకొక విలేజ్ పక్కకు పోయిన తర్వాత అక్కడ రైతు ఏం చేసిందంటే మమ్మల్ని అందరం చూసి ఒక పార అడిగినాం మేము, పార. ఇప్పుడు మనం పాతి పెట్టాలి కదా, ఏం చేయలేము, ఎవరిని పిలవలేము, కుటుంబానికి అప్పచెప్పలేము. తన భర్త అప్పటికి DCM కడారి రాములు అని, కానీ తనకు కూడా చెప్పలేని పరిస్థితి, కమ్యూనికేషన్ లేదు. ఏదైనా కానీ మనం అని చెప్పేసి ఓన్గా కొద్దిగా నిర్ణయం తీసుకొని ఒక వాగులో పాతి పెట్టే క్రమంలో రైతు మాకు ఇబ్బంది పెట్టిండు. మళ్ళీ నువ్వు అసలు ఎవరిని చంపిండు, ఎవరిని పాతి పెడతాను మీరు, అరే మేము పర్షన్ అయినా, మరి ఈయనకెట్లా తెలుసు, ఈయన ఏదో ఉత్త క్యాజువల్గా అంటున్నాడు, అట్లా కాదు, మాది వేరే ఒక సామాన్ ఉన్నది, ఇక్కడ దాచుకుంటాం మేము, నీకేం ఇబ్బంది లేదా అంటే ఇక మేము అతను మాయబడి వస్తున్నాడు. ఇక ఉన్న ఇద్దరిలో ఏం చేసినామంటే లోతు తవ్వి పెట్టాలి కదా, తను కొద్దిసేపు రైతు దగ్గర ఉంటే నేను పోయి తవ్వడం, నేను కొద్దిసేపు తవ్వితే తను ఇట్లా చేసిన తర్వాత ఏమైందంటే ఇక అయిపోయింది. ఈలోపు ఈ శ్రీమన్నారాయణ ట్రీట్మెంట్ అంతా అయిపోయి మా దళం దగ్గరికి వచ్చే ముందు
ఆయన పార్టీ ఇన్స్ట్రక్షన్లు కాకుండా వ్యక్తిగతంగా ఒకరిని కలుద్దామని పోయేసరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాం. తనని తీసుకొచ్చి జనగాం దగ్గరనే ఒక పెంబర్తి దగ్గర చంపేశారు. దీని తర్వాత ఏంటంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయినా మిలిటెంట్ ఉన్నాడు కదా, తనను కూడా మేము మాతో ఉంచుకున్నాం. ఎందుకంటే మళ్ళీ నువ్వు పోయి వాళ్ళు మా దగ్గర రాకముందుకు మళ్ళీ నువ్వు ఎక్కడున్నారో చెప్తే ఇబ్బంది అవుతుంది అని మాతోనే ఉంచుకున్న తర్వాత ఏమైందంటే ఈ ఎట్లా ఎన్కౌంటర్ చేసిండ్రు, ఇది శ్రీమన్నారాయణ దొరికి ఎన్కౌంటర్ చేసిండ్రు. చేసిన తర్వాత అప్పుడు మేము ఏదో ఒకటి నిరసనగా యాక్షన్ చేయాలి. అంటే ఈ దగ్గరలో ఏమున్నది పాలకుర్తిలో అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే, అంటే అప్పుడు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయాలంటే నిరసన కోసమే. అలా భాగంగా ఏం చేసినామంటే మేము ఆ 20 అనే ఒక గ్రామాన్ని ఎంచుకున్నాం. మేము ఆ దగ్గరలో ఉన్నటువంటి వాటిల్లో ఒక మిలిటెంట్ కలిశాడు. మరి ఇట్లా మనము సాయంత్రం చేద్దాము అని చెప్పేసి మరి ఎక్కడ ఉందాం ఏంది ఉన్నదే సెంట్రీ, బయట ఎక్కడ ఉన్నా కూడా సెంట్రీ ఉండాలి, ముగ్గురమే కాబట్టి ఈ సెంట్రీ చేయాలంటే కష్టం. మరి ఎక్కడైనా మనం ఉందామా అంటే ఏం చేసిందంటే ఒక దగ్గర ఉంచుదామని చెప్పి తీసుకుపోయి అక్కడ ఉంచిండు. తను ఎప్పుడో పోలీసులకు పోయిండంటే ఆ విషయం మనకు తెలియదు. అయితే మేమేం చేసినంటే ఆయన అక్కడ ఉంచుదాం ఇక్కడ ఉంచుదామంటే సరే మేము ఉంటాం లేదని మేము ఎక్కడొక దగ్గర ఉంటాము, నువ్వేం చేయంటే సాయంత్రం వరకు నువ్వు పాలకుర్తికి వెళ్ళి ఒక 10-15 లీటర్ల డీజిల్ పెట్రోల్ తీసుకొని వచ్చేస్తే ఎందుకంటే మన శ్రీమన్నారాయణ చనిపోయిండు, మన కమాండర్ చనిపోయిండు, దాన్ని నిరసనగా ఇప్పుడు మనం దూరం వెళ్ళి ఎక్కడ ఏది చేయాలని కూడా కష్టం ఉంది, మన దళం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పేసి మేము ఆయనను పంపిస్తే ఆయన సాయంత్రం తేలేదు. సాయంత్రం యాక్షన్ చేద్దాం అనుకున్నది ఫెయిల్ అయింది. మళ్ళీ తెల్లారి ఏం చేసినామంటే మళ్ళీ ఎక్కడ పోయి చేయాలన్నా కూడా కష్టమే. ఆయన ఏదో కారణం చెప్పిండు, కారణం చెప్తే మేము సరేలేని నమ్మేసినాం. మనం తర్వాత ఈ ఎన్కౌంటర్ అయిన తర్వాత అతను ఇన్ఫార్మర్గా మారిండని తెలిసింది. అప్పుడు మళ్ళీ తెల్లారి రోజు ఏం చేసినామంటే సరే ఇవాళ ఎట్లా మిస్ అయిపోయింది కదా, నైట్ మనం బయట ఉండలేము, నిన్ననే బయట ఉంటే ఇబ్బంది అయింది అని చెప్పేసి ఏదైనా ఒక ఇంట్లో ఉంచంటే ఒకరి రైతు ఇంట్లో ఉంచిండ్రు. ఆ రైతు ఇంట్లో ఎందుకు ఉంచిందంటే వాళ్ళు ఏదో సమస్య ఉన్నదట, ఎప్పటి నుంచో చెప్తున్నాడు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయాలి, మాట్లాడాలంటే భార్యాభర్తల పంచాయతీలో భార్య రావట్లేదు, మీరిద్దరు అంటే వాళ్ళని భార్యని కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడితే వస్తుంది అని చెప్పి అంటే సరే వాళ్ళ సమస్య కూడా మాట్లాడినట్టుంటుంది, ఎప్పుడు అంతకుముందు నుంచి చెప్తున్నాడు కానీ మనం పట్టించుకోలేదు. ఆ విధంగా రైతు ఇంట్లోకి వెళ్ళారు. రైతు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే పొద్దున మంచిగా ఉన్నాము. మధ్యాహ్నం ఈయన ఏం చేసిందంటే అతను ఆ ఊళ్ళో ఇతను పోకుండా వేరే ఒక అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన డైరెక్ట్ వరంగల్ పోయి పోలీసులకు చెప్పిన తర్వాత అప్పుడు ఓఎస్డీ ఎవరు ఉండే అంటే ఉమేష్ చంద్ర ఉండే. అప్పుడు ఈ గ్రేహండ్స్ దళాల కంటే ముందు కూడా ఏంటంటే బ్లాక్ కమాండో ఫోర్స్ అని చెప్పి ఒక సపరేట్ శిక్షణ ఎస్ఎస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ జిల్లా సపరేట్ నక్సలైట్ల కోసం అనేది ఒక స్పెషల్ పార్టీ. అప్పుడు ఈ సపరేట్ వాళ్ళ శిక్షణ ఇచ్చిండు, ఈ మామూలు పోలీసులు అయితే దళాల మీద అటాక్ చేయలేకపోతున్నాయి అని చెప్పేసి. ఆ కొత్తగా తయారైనటువంటి టీం ఏంటంటే మేము మధ్యాహ్నం 3 అయింది, పొద్దున ఉన్నాము, మధ్యాహ్నం 3 అయింది. 3 గంటలకు ఏం చేసిందంటే ఒక పోలీస్ జీప్ వచ్చేసింది ఊళ్ళోకి. జీప్ వచ్చేసిందంటే ఊరవతలకి వెళ్ళిపోయింది. అతను మళ్ళీ మనకి ఇంట్లో ఉంచిన మిలిటెంట్ చెప్పలే, ఆ రైతు చెప్పిండు. రైతు ఏం చేసిందంటే తను బావి కడుపు వేస్తున్న క్రమంలో ఇంట్లోకి వచ్చేసి అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అంటే మరి ఊళ్ళోనే ఉన్నారా బయటికి వెళ్ళిపోయారా అని చెప్పి అన్న తర్వాత లేదు బయటికి వెళ్ళిపోయినంటే అప్పుడు ఆ విలేజ్లో మనకు మంచి పట్టు ఉండే, అంటే అందరు సహకరించేది. ఎవరది? ఈరవెన్ను అనే గ్రామం. ఆ గ్రామంలో ఏంటంటే మనకు ఎక్కడ అయినా కూడా రైతులు ఎవరు కూడా మనకు ఎప్పుడు అది చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కమాండర్ చనిపోయింది కాబట్టి ఇట్లా తిరుగుతూ ఉంటారు ఏదో ఒకటి జరుగుతుంది, ఊళ్ళో వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మేము ఉన్న తర్వాత ఏంటంటే సాయంత్రం 5 అవుతుంది. 5-6 మధ్యలో ఏం చేసిందంటే మన దగ్గర ఎవరైతే ఈ మిలిటెంట్ మనలో వెళ్ళి ఉంచిండో వాళ్ళ అన్న వచ్చేసి తమ్ముడు అంటే అన్న ఇంకా రాలేదు, మరి డీజిల్ గిట్లా తీసుకురాలేదు, పోయిండు వస్తారు కావచ్చు అంటే సరే మనం ఇప్పుడు ఊళ్ళోకి పోలీసు వాళ్ళు వచ్చిందని తెలిసింది కదా, బయటికి వెళ్దాం, మనము బయటనే తిందాము అని చెప్పేసి మేము అన్నాను. అంటే అప్పటికి వీళ్ళు ప్లాన్ ఉన్నా మాకు తెలియదు. అదే లేదు అన్న తమ్ముడు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది, మీరు ఉండండి అని చెప్పి మాకు పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిండు. పల్లికాయలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మేము సరే తింటున్నాం. అప్పటికి ఏమనుకున్నామంటే ఇక సరేలే 10 నిమిషాలకు మళ్ళీ అన్నాన్ని బయటకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము తింటున్నాము. కొద్దిగా 6 అవుతుంది. అప్పుడు 6 అవుతున్న క్రమంలో ఇక మళ్ళీ ఊళ్ళో పోలీసులు వచ్చింది మాకు తెలియదు. మళ్ళీ ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయినరు, రెండోసారి వచ్చింది మాకు తెలియక ఏం చేసినామంటే ఇక మేము ఇంట్లో ఉన్న ఏదైతే ఇంట్లో ఉన్నామో సపరేట్ ఉంటుంది అన్నట్టు, మేము ఉండే రూమ్ సపరేట్ ఉంటుంది, 3 రూమ్లు ఉంటాయి అన్నట్టు. ఈ 3 రూమ్లోకి వెళ్ళి మధ్యలో రూమ్లోకి వచ్చేసిండు పోలీసులు ఆల్రెడీ డైరెక్ట్ లోపలికి వచ్చిండు. అప్పటికి దాదాపు ఒక 300-400 మంది పోలీసులు
ఊరు మొత్తం చుట్టుముట్టిండు, మేము ఉన్న ఇల్లు కూడా చుట్టుముట్టిండు. అప్పుడు ఏమైందంటే ఈ రైతులు ఎవరైతే మనం మీ ఇంట్లో ఉన్నామో వాళ్ళని ఏం చేసిందంటే బయటికి తీసుకెళ్ళడం కోసం వచ్చింది, లేకపోతే మాకు తెలియకపో. ఇప్పుడు మా దగ్గర ఎవరైతే మిలిటెంట్ ఆయన వచ్చిండో నేను తమ్ముని తీసుకొస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ రాలే. పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఇంటి ఓనర్స్ను బయటికి తీసుకెళ్తున్న క్రమంలో టక్కున చూసిన తర్వాత అప్పటికి మాకు ఒక సంఘటన గుర్తుండే. ఇప్పుడు నిజామాబాద్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు ఒక ఇట్లనే ఊర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని చుట్టుముట్టితే దళం మొత్తం చనిపోయి ఒక్కడే ఒక వారం రోజుల దాకా పోలీసు వాళ్ళతో ఫైటింగ్ చేసి పెంట బొందులో దాచుకున్నాడు. అది మాకు అంటే దళాలకు చెప్తారన్నట్టు, ఎందుకు అంటే ఎట్లా తప్పించుకోవాలి. ఆ టక్న గుర్తొచ్చేసి ఏంటంటే వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం బయటపడాలి, లేకపోతే మనం తప్పుకోలేము అనేసి ఏం చేసినట్టు నాతో ఉన్న దళ సభ్యులకు ఏం చేసినామంటే మనం ఇమీడియట్గా 5 minutesలో వాళ్ళు కౌంటర్ ఫైర్ చేయకముందుకు మనం ఫైరింగ్ మొదలు పెట్టాలి. నేను ముందుంటా, మీరు వెనక రండి, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసి ఏకతను డైరెక్ట్ వాళ్ళకంటే ముందే ఫైరింగ్ కొట్టేసిన తర్వాత నేనేం చేసిందంటే అదే స్పీడ్లో చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, ఆ కాంపౌండ్ జంప్ చేసి బయట దునికాను. అప్పటికి ఏంటంటే మాకు ఒక ట్రైనింగ్ ఉండే, అప్పుడు మేము స్పెషల్గా ఒక ట్రైనింగ్ చేసాము. దాంట్లో ఏంటంటే 5-6 feet గోడను ఈజీగా దునికిపోయేది నేను. మాకు అప్పుడు పోలీసు యాక్షన్ సంబంధించిన ఒకటి ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఆ ట్రైనింగ్లో అది మాకు అప్పుడు ఉపయోగపడ్డది నాకు. దాని తర్వాత ఏంటంటే జంప్ చేసి బయట వీళ్ళు ఫైరింగ్ ఓపెన్ కాగానే నాతో ఉన్న వాళ్ళు కూడా ఎంబడే వస్తే అయిపోయేది. వీళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ రూమ్లో కురికిండ్రు. నేనేమో బయట దునికేసి బయట నుంచి కూడా ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం, వాళ్ళ మీదికెళ్ళి కొట్టుకుంటారు. అప్పటికి వాళ్ళ ఫైరింగ్ అయితేనేమో నేను బయటపడేవాడిని కాదుగా. నేను ఎప్పుడైతే ఫైరింగ్ ఓపెన్ చేశానో వాళ్ళంతా గందరగోళానికి గురై గెరిలలో ఒక ఉంది ఒక యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి ఏంటంటే ఎవరైతే ముందు అడ్వాన్స్గా ఫైర్ చేస్తారో అవతలి వాళ్ళు తొందరగా గందరగోళానికి గురవుతారు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉండరు కాబట్టి. వాళ్ళు ప్లాన్డ్గా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మనం అనుకోకుండా చేసినాం కాబట్టి వాళ్ళు గందరగోళానికి గురై వాళ్ళు ఇంకా పూర్తిగా పొజిషన్ తీసుకోలే. దాంతో కొద్ది దూరం కూడా ఎంబడి పడ్డారు నా ఎంబడి. అప్పటికి చీకటి అయిపోయింది, ఇక చెప్పులు లేవు. ఆ రాత్రి అంతా తెల్లారి వరకు నడుచుకుంటూనే వెళ్ళిపోయినా. అట్లా ఏంటంటే అక్కడ మీరు మిస్ అయ్యారు, కానీ మిగతా నలుగురు చనిపోయారు ఫైరింగ్లో వాళ్ళు. మనకు తెలిసిన రిపోర్ట్ ఏంటంటే దొరికినాక కూడా ప్రాణాలతో చంపేసిండ్రని. అంటే మేము సరెండర్ అయితే అక్కడ ఎస్కేప్ అయిన తర్వాత ఎస్కేప్ అయిపోయిన తర్వాత నేను దాదాపు ఒక 30 కిలోమీటర్లు నడిచాను. ఎక్కడ పోయినా నాకే తెలియదు. ఆ గందరగోళంలో నా ఎంబడి పడతాను కావచ్చు అనుకున్నా. ఇంకా నేను ఒకటే మిగిలిన ఎటు పోవాలన్నా తెలియదు. మళ్ళీ ఎక్కడికి వర్ధనపేటకు వచ్చేసాను నేను. ఇక్కడ ఫైరింగ్ జరిగితే వర్ధనపేటకు వచ్చిన ఒకటి ఏకే ఉంది, ఇక నా దగ్గర ఏం లేదు. చెప్పుల కాళ్ళు లేవులు, మొత్తం పుండ్లు రక్తాలు గారినాయి, ముండ్లన్నీ గుచ్చింత దొడ్డు వాసినాయి అవి. ఒక విలేజ్ ఉంటుంది ఆడ, ఆ విలేజ్ దగ్గర ఆగిన తర్వాత స్నానం చేసిన. యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ వదిలేసేసి ఆ రైతును నాకు వచ్చే డ్రెస్ లేదు, ఒక లింగి అడుక్కున్న, ఒక అంగి చిన్న షార్ట్ దొరికింది, చిన్నపిల్లలైనా పర్లేదని చెప్పేసి అది తీసుకొని ఇంకొక విలేజ్కి వెళ్ళాను. అప్పటికి ఏంటంటే ఎన్కౌంటర్ జరిగిందని పొద్దురికి ఇష్యూ అయిపోయిన తర్వాత మనం ఇంకొక మిలిటెంట్ కలుద్దామని వెళ్ళాను. అప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేసిందంటే తనను రమ్మని చెప్పిపోవడానికి ఆ మిలిటెంట్ దగ్గరికి వచ్చారు. నేను పోదామని నేను కొద్దిసేపు ఆగినా, మళ్ళీ ఆ విషయం తెలియదు నాకు. నేను ఆ మిలిటెంట్ దగ్గర పోగానే ఆయన బట్టలు వేసుకుంటారు. ఎటు పోతున్నావు అన్న అంటే ఇట్లా పోలీసులు రాత్రి ఎన్కౌంటర్ జరిగిందట కదా, నువ్వు తప్పించుకున్నావు అంటే అవునే, మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే సేయ గారు రమ్మన్నారు, వెళ్తున్నా అన్నాడు. ఆయన అప్పటికి చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఎప్పుడు కూడా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయింది. మన దళం దగ్గర నుంచి కూడా ఉండి కూడా పోలీస్ స్టేషన్ పోయినా ఆయన చాలాసార్లు. ఆయన మనతో అంతకుముందుకు తిండి పెట్టి దాంతో ఏం చేసిందంటే నమ్మకం ఉండే, కానీ ఎందుకో ఒక మాట అని చెప్పేసి సర్లే ఇప్పుడు నాకైతే ఇప్పుడు కాళ్ళన్నీ వాసినాయి, రక్తాలు వెళ్తున్నాయి, నాకు ఏం లేదు కానీ ఫస్ట్ 2 tablets తీసుకొచ్చి ఇచ్చేసాయి అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ ఉన్న ఒక జ్వరం దానికి సంబంధించినటువంటిది తెప్పించుకొని టాబ్లెట్ వేసుకొని నువ్వు పోయిరాపు, నువ్వు వచ్చేదాకా నేనే ఉంటా అని చెప్పిన. ఇక మళ్ళీ వేరే దిక్కుపోతా అని చెప్పలే ఆయనకి. ఇక అక్కడ నుండి మళ్ళీ నేను వరంగల్ టౌన్కి వచ్చిన. ఒక్కడే ఉన్నాయి ఇక వరంగల్ టౌన్కి వచ్చేసి ఈ దళాలలో ఎక్కడ తిరగలేని పరిస్థితి, మొత్తం గాలిస్తాను అన్నట్టు. అప్పుడు మళ్ళీ టౌన్ ఆర్గనైజర్లకు కలిసి అక్కడ కొద్ది రోజుల నుంచి మళ్ళీ జిల్లా కమిటీ కలిశాను. ఈమె ఎప్పుడు కలిసారు? ఈమె వచ్చేసి నేను పాలకుర్తి దళంలో 93లో వచ్చాను. కాదు, ఎన్కౌంటర్ తర్వాత నేను అప్పటికి పార్టీలో రాలే. తను అప్పటికి ఇంటి దగ్గరే ఉంది, ఇంటి దగ్గరనే ఉంది. ఇంటి దగ్గర నుంచి చదువుకుంటుంది తను కూడా. మామూలుగా అందరి ఇళ్ళలోకి పోయేది కాబట్టి ఇది పెళ్ళి కాకముందుకే
పెళ్ళైన తర్వాత మీరు యాక్షన్ టీం అంతా చేశారు, ఇద్దరు కలిపి ఉన్నారు కొంతకాలం. అంటే తను లేదు యాక్షన్ టీంలలో, నేను ఉండేవాడిని. ఎందుకంటే కానీ మీ ఇద్దరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? 2000 సంవత్సరంలో ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యాం. ఎలాగ అరెస్ట్ అయ్యారు? అంటే చాలా వ్యూహాలు ఉన్నాయి, మీరు ఆసనతో తిరిగారు. అంటే అప్పటికి ఏంటంటే నేను ఈ ఎన్కౌంటరు తర్వాత మిలిటరీ ట్రైనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత దండకారణ్యం పంపించారు. ఇది సెంట్రల్ కమిటీ తీర్మానంలో కొన్ని పంపించాలనే భాగంగా అటు పంపిస్తే అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆర్గనైజేషన్ కంటే ఎక్కువ కూడా ఏంటంటే మిలిటరీ యాక్షన్స్ మీదనే నాకు ఎక్కువ ఆసక్తి ఉండే. దాంతో ఏంటంటే నన్ను ఇక్కడ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు మిలిటరీ ప్లాట్ కమాండర్గా ప్లస్ డీసీఎంగా పోవాలి. దండకరంలో అప్పుడు ఒకటే ప్లాట్ ఉండే, ఆయన రవి అని కూడా ఉండే అతను. ఇక్కడ నుంచి మా ఏరియా. ఎక్కడ ఉన్నారు డీకేలో? డీకేలో మేము సౌత్ బస్తార్లో ఉన్నాం అప్పుడు. అయితే అప్పుడు సౌత్ బస్తార్లో ఎంతకాలం ఉన్నారు? ఒక 8 months ఉన్నాము, 8-9 months ఉన్నాము. అది అక్కడ పోయిన తర్వాత ఏంటంటే ఇక్కడి ప్లెయిన్ వాతావరణానికి తర్వాత అక్కడ పోయిన తర్వాత వాతావరణం కొద్దిగా డిఫరెంట్ అయింది. అక్కడ పోయిన తర్వాత ఈ అక్కడున్న స్టేట్ కమిటీ వాళ్ళు, కేంద్ర కమిటీ వాళ్ళు, గణపతి వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత సమావేశం జరుగుతున్న క్రమంలో ఏం చేసిందంటే ఈ తీర్మానాన్ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏం చేసిందంటే వాళ్ళు మీరు ఇక్కడ ఆర్గనైజేషన్లో ఉండాలన్నాడు. ఆర్గనైజేషన్లో ఉండాలంటే నాకు భాష రాదు, నేను ఎలా డీల్ చేయగలను వాళ్ళను? మీరంటేనేమో ఆల్రెడీ దండకరణలో అక్కడ ఉన్న ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళ గోండి భాష నేర్చుకొని ఇదంతా ఉన్నారు, మీరు ఆర్గనైజేషన్ చేయగలుగుతారు. నేను ఇప్పటికిప్పటికి వచ్చి నేను లేదంటే మరి స్థాయినే తగ్గించండి. నాతో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు రాదు చక్కగా. మరి నేను వాళ్ళకు రాజకీయాలు ఏం చెప్పగలుగుతా? అసలు రాజకీయాలు చెప్పలేను, ప్రజల సమస్యలు ఏందో తెలుసుకోలేను. కాబట్టి నేను ఆర్గనైజేషన్లో అయితే ఉండలేను. ఏదైతే తీర్మానం మన ఆర్గనైజేషన్ అని చెప్తే నేను రాకపోయేవాడిని. పార్టీ ఏ డిసిషన్ తీసుకున్న తర్వాత విషయం అది అని చెప్పేసి నేను వాళ్ళతో డిస్కషన్ చేస్తే లేదు ఖచ్చితంగా నువ్వు ఆర్గనైజేషన్లో ఉండాలి, ఏం కాదు నేర్చుకోగలుగుతావు 6 నెలల్లో, నీకు ఇంకో డీసీఎంని అప్ప చెప్తాము, నువ్వు ఒక్కనివే నీది మీద బాధ్యత ఉండదు అంటే ఇక నాకు నేను ఏం డిసైడ్ అయినా అంటే నేను ఉండలేను ఇక్కడ, నేను న్యాయం చేయలేను, ఎందుకంటే ఆ స్థాయిని తగ్గించండి దళ సభ్యునిగా. మరి అంటే లేదు. అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే వెంటనే మలేరియా వచ్చేసి కొద్దిగా అదేసరికి ఇక నేను ఉండా మళ్ళీ నేను తెలంగాణలోకి పోతే అవసరం కూడా దళ సభ్యునిగా పనిచేస్తా కానీ నేను ఇక్కడ ఉండలేను. మరి అదే ముందు చెప్తే నేను రాకపోయేవాడిని కానీ వస్తున్నా రాను అంటే వెంటనే చెప్పి వచ్చేసారా? అంటే ఒక 8 నెలల తర్వాత తెలంగాణ వచ్చారు. తెలంగాణ వచ్చేసి పాలకుర్తి మళ్ళీ జిల్లా కమిటీ హ్యాండ్వర్లో ఉన్నాం. జిల్లా కమిటీ హ్యాండ్వర్లో ఉన్నాము. నా తర్వాత ఏసోబుని ఇక్కడ కమాండర్గా చేశారు. తర్వాత వెంటనే మళ్ళీ జిల్లా కమిటీ సమావేశం జరగక ముందుకు మనల్ని ఎక్కడ డిక్లేర్ చేయలేరు. సర్లే నువ్వు మళ్ళీ నీకు పాత పరిచయాలుగా జిల్లా కమిటీ సమావేశం జరిగేదాకా నువ్వు ఈ దళంతోనే ఉండని చెప్పేసి మళ్ళీ అలా ఉంచారు అన్నట్టు. ఆ క్రమంలో ఏంటంటే హెల్త్ బాగాలేకపోయేసరికి నేను హాస్పిటల్, తను దళంతో ఉంది, నేను హాస్పిటల్లోకి వచ్చాను. హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను ఇక్కడ హైదరాబాద్లో. ఇక వరంగల్ అంటే అప్పటికి నేను ఎక్స్పోజ్ అయిపోయాను బాగా. అంటే నా పేరు తెలుసు కానీ ఎలా ఉంటానో తెలియదు ఎవరికి, ఎందుకంటే నా ఆనవాళ్ళు కూడా ఏది కూడా లేకుండే. దాంతో ఏమైందంటే హైదరాబాద్లో వచ్చేసాను. పార్టీకి తెలిసిన దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకుంటూ అక్కడ ఉన్నా. ఇక ఆ క్రమంలో ఏం జరిగిందంటే తను దళంలో ఉంది, నేనేమో ఇక్కడ ఉన్నా. తను కూడా నా దగ్గరకు వచ్చేసింది మళ్ళీ ఇది హెల్త్ బాగాలేకపోతే. ఇదే క్రమంలో ఒక డీసీఎం కూడా వచ్చేసిండు, కడారాంలోని మా డీసీఎంగా ఉండే. తను కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి తను కూడా వచ్చేసిన తర్వాత, ఎందుకంటే మేము ఎక్కడున్నామో ఆయనకు తెలుసు, పై స్థాయి వాళ్ళకి తెలుస్తుంది, కింది వాళ్ళకి చెప్పాం కానీ పై స్థాయి వాళ్ళకి తెలుసు. తను తెలుసు కాబట్టి ఏం చేసిందంటే మా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమన్నాడంటే సరెండర్ అయిదామన్నాడు. అంటే మన అన్న ఒక లక్ష్యం కోసం వచ్చినాం. ఈరోజు ఉద్యమంలో అంటే పార్టీలో చదువుకున్న వాళ్ళకు చదువుకోలేని వాళ్ళకు కొద్దిగా తేడా ఉంటుంది కావచ్చు. దాంతో వివిధ రంగాలలో మార్పు చెందాలే తప్ప మనం ఇంకో రంగంలో పోవాలి తప్ప సరెండర్ అనేది అవసరం లేదు. అంటే అప్పటికి తను కొద్దిగా చదువుకోలేదు కానీ రైతాంగం నుంచి వచ్చిన ఆయన కానీ మొదటి నుంచి పార్టీకి బీజం దళానికి నాయకత్వం వహించిన వ్యక్తి అంటే కడారాంలే. దాంతో ఏంటంటే పార్టీలో మిగతా డీసీఎంలు అందరూ కొద్దిగా చదువుకొని ఉండేసరికి దీనిని కొద్దిగా ఇంపీరియారిటీకి గురైపోయి ఇక అసలు నేను రాజకీయాలు చెప్పలేకపోతున్నా. అంటే ఉద్యమంలో వస్తున్న మార్పులు సరెండర్ అవుదాం అనుకున్నారా? ఆయన అవుదామన్నాడు, నేను కావద్దని చెప్పిన. ఎందుకంటే మన జీవితం లక్ష్యం అనేది మన మీద ఒక లక్ష్యం కోసం వచ్చినాం మనం, దానికోసమే మనం వెళ్ళాలి. కానీ సరెండర్ అయితే మనం ప్రతి ఒక్కరు సరెండర్ అయ్యే వాళ్ళందరినీ మనం పిలిచి వాళ్ళకు చెప్పినాం. సరెండర్ అయిన తర్వాత పోలీసులు ఎట్లా ఇబ్బంది పెడతారు. మరి సరెండర్ కాకుండా ఎవరు అరెస్ట్ చేయించారు అలాగే? అయితే ఈలోపు ఏం జరిగిందంటే తను డీసీఎం కూడా పార్టీ కాంటాక్ట్స్ అన్నీ మిస్ చేసుకుని ఫోన్ అని పెట్టుకుంటే
మాకున్న కాంటాక్ట్స్తో ఏం చేసినామంటే ఇతను తీసుకుపోయి మళ్ళీ ఏటున్నారా దళం కప్ప చెప్పినాం మళ్ళీ. అప్పుడు ఈ లోకల్ దళము ఏపీటీలు చాలా లాంగ్ ఉన్నది, మరి అప్పటిదాకా నువ్వు ఉండాలంటే కష్టమవుతుంది అని చెప్పి ఈలోపు మాకు ఏటున్నారా దళంది వీళ్ళ చిన్న ఉంటాడు అతను మా దగ్గరికి వచ్చిపోయేవాడు. అప్పటికి ఏంటంటే కనుక్కుంటే ఏంటంటే దళం ఏపీటీ ఉందని ఇమీడియట్లీ ఏం చేసిన అంటే అతనితో మళ్ళీ దళంలోకి పంపించినాం. పంపించేసిన క్రమంలో తను మా దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ వచ్చేసిన తర్వాత ఈలోపు మా దళంలో ఉండే ఒక 2-3 సభ్యులు సరెండర్ అయ్యారు. అయితే వాళ్ళకు యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్కడ ఉంటామో తెలియదు, పలానాలో హ్యాండ్వర్లు ఉంటామని తెలుసు తప్ప ఎక్కడ ఉంటామో తెలియదు. దాంతో ఏం చేసినామంటే నా చుట్టాలంతా కూడా ఇక్కడ లేరు ఎవరు. అప్పటికి ఏంటంటే పార్టీ వీళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా పార్టీ కంట్రోల్ ఉండే విధంగా వేరే దగ్గర పెట్టింది, అంటే పార్టీకి ఎప్పుడన్నా షెల్టర్ ఇవ్వడం కోసమని. ఈలోపు మేము ఏం చేసినట్టు తన బంధువుల దగ్గర ఉంటే ఆ సభ్యుడు సరెండర్ ఏం చేసినంటే ఎక్కడున్నారో తెలియదు కానీ వాళ్ళ బంధువుల దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడు ఏంటంటే ఈ పేపర్ తప్ప ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ లేదు, తన సరెండర్ అయిన విషయం కూడా మాకు తెలియదు. అప్పటికి మేము వచ్చి 10-15 రోజులు అవుతుంది. మేమేం చేసినామంటే మరి చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఉండి మనము షిఫ్ట్ అవుతాము, ఎందుకంటే ఎవరన్నా తెలుస్తా మాకు డౌట్ తోటి అయినా కూడా అని ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి షెల్టర్ అది దాంట్లోకి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ అన్నయ్య రూమ్లో ఉన్నాం కొద్ది రోజులు మేము హైదరాబాద్లో చింతల్ దగ్గర ఉంటే. ఈ ఎక్స్పోజ్ అవుతుంది, చాలా రోజులు అవుతుంది మనం ఇక్కడ ఉండి, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏంటంటే తన రూమ్ కూడా చేంజ్ చేయించాలని మళ్ళీ తను నేను ఏం చేసినామంటే వేరే రూమ్ తీసుకుందాంపా అని చెప్పేసి నాచారం దగ్గర ఒక తనను వేరే దగ్గర ఉంచిన పార్టీకి సంబంధించినటువంటి ఇంకో వేరే షెల్టర్లో ఈ ఇంకో రూమ్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఆ రూమ్ ఆ ఓనర్ ఏం చేస్తున్నాడంటే జనగామ అతను తెలుసుకున్నాం ఎవరు మీది ఎక్కడ అయింది అంటే మాది జనగామే ఇట్లా అన్నాడు. సర్లే మనకు ఒకవేళ పార్టీ అని తెలిసినా కూడా నష్టమే ఉండదు, ఎందుకంటే జనగామ ప్రాంతం అంతా ఉద్యమ పార్టీ కాబట్టి పోలీసులకైతే చెప్పే ప్రసక్తి ఉండదు మరి అని చెప్పంటే నాది కొద్దిగా డోర్ పెట్టిస్తున్నా, డోర్ పెట్టించిన తర్వాత మీరు రాండి అని చెప్పాను. నేను అప్పుడు వీళ్ళ అన్నయ్యని ఏం చేసిన అంటే నువ్వు ఇది అంతా రిపేర్ అయిన తర్వాత ఉండని చెప్పేసి నేను తన దగ్గరికి వచ్చేసినాం. మేమిద్దరు ఇక్కడ ఉన్నాం. అప్పటికి ఒక 4-5 రోజులు అయింది. 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము కదా, మా రూమ్ అది అయిపోయిందేమో నేను చూసేస్తాను ఉండని చెప్పేసి నేను ఈవినింగ్ ఆ రూమ్ దగ్గరకని వెళ్తున్నా. అప్పటికి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ టౌన్లో నేను ఒక కాలేజ్ చేస్తున్నట్టు ఒక ఐడెంటిటీ కార్డు సంపాదించాను. ఒక ఐడెంటిటీ కార్డు తీసుకున్నట్టు డౌట్ వస్తుందని చెప్పేసి మనకుండే షెల్టర్ అతను కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇప్పించిండు స్టూడెంట్ అన్నట్టుగా. నేనేం చేసినంటే ఆ ఇంటికి పోతున్న క్రమంలో మేస్త్రి పని చేస్తున్నాడు, ఇంటి ఓనరు చూస్తున్నాడు కానీ సపోర్ట్ చేస్తలేడు. అప్పటికి నాచారము మల్లాపూర్ స్టేజ్ నుంచి ఇంటి దాకా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ విషయం మాకు అంటే వీళ్ళందరూ అరెస్ట్ చేసింది, వీళ్ళ అన్నను వీళ్ళ నాన్నను వీళ్ళ బంధువుల్ని వీళ్ళతో పాటు ఒక విలేకరిని కూడా అరెస్ట్ చేశారు. విలేకరు ఎవరు అంటే వీళ్ళ అన్న దోస్తు. అట్లా అందరినీ అరెస్ట్ చేసి మేము దొరకదాకా వదిలిపెట్టద్దని. అయితే వీళ్ళు ఏం చేసిందంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఇప్పటికి మనం వారం రోజులు అవుతుంది వచ్చి వీళ్ళు వచ్చేటట్లేరు దొరకటట్లేరు రిటర్న్ పోదామని చెప్పి పోలీసు అంటే సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోనే. అప్పుడు రిటర్న్ ఇక్కడికి వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేద్దామని ఆ ఎస్ఐను మిగతా వాళ్ళు అక్కడ సంబంధిత స్టేషన్ చేద్దామని అందరూ వచ్చిండ్రు. ఒక ఇద్దరే ఉన్నారు ఆడ. నేను పనిచేసేవాళ్ళు ఆడ మేస్త్రి ఇంటి పని చేస్తుంటే పనిచేసేవాళ్ళు కావచ్చు అనుకొని ఆ రూమ్లో గేట్లోకి ఎంటర్ అయినా. అప్పటికి ఇట్లానే ఒక కుర్చీ చేసుకొని ఉన్నాడు కానిస్టేబుల్, సివిల్లో ఉన్నాడు. ఎవరు కావాలన్నాడు. లేదు సార్ లేదు ఇట్లా రూమ్ రెంట్ కావాలి, కాలేజ్ చేస్తాను నేను రూమ్ రెంట్ కోసం అంటే అప్పుడు నేను ఐడెంటిఫై లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకు ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఆ రూమ్ కాడికి బయటికి పంపేయద్దు. అయితే నాకు ఏం మాత్రం డౌట్ వచ్చినా కూడా నేను అందులోకి వెళ్ళేవాడిని కాదు. అయితే మేస్త్రి పని చేసుకుంటుంటాను కావచ్చు వాళ్ళు అనుకున్నాను నేను. యాక్చువల్గా చూసేసరికి భుజం మీద చేసిన పోలీసు వాళ్ళు ఉరకద్దామని చూసేసరికి అంతగా స్కెచ్ అవుతాం. మామూలుగా అంతకుముందుకేమో సివిలియన్స్ అనుకున్నా, పబ్లిక్ చూసేసరికి అంతా అనిపించిండ్రు. ఇక అయిపోయింది నేను ఉరికినా కూడా చంపేస్తారు ఏమైనా అని చెప్పేసి ఆగిన. ఎవరు నువ్వు అంటే అప్పుడు వాళ్ళకి డౌట్ రాలే, నువ్వు ఏంటంటే నేను ఇట్లా కాలేజ్ చేస్తా ఇక్కడనే మాది రూమ్ రెంట్ కావాలని వచ్చేసిన అంటే అప్పటికి నన్ను గుర్తుపట్టలే కాబట్టి ఏం మళ్ళీ పట్టుకొని ఉన్నాడు అంతే. ఈలోపు మేము రిటర్న్ వస్తామని చెప్పేసి వాళ్ళ 5 ఆఫీసర్లు చెప్పడానికి పోయిన వాళ్ళు వచ్చినాను. ఒక ఆయన గుర్తుపట్టాను నన్ను. అతను అంతకుముందుకు ఏంటంటే నేను దళంలో ఉన్నప్పుడు మా దగ్గర సివిల్గా వచ్చిండు, ఆయన మాట్లాడిపోయిండు. ఆ విషయం కూడా తెలుసు మాకు. ఆయన గుర్తుపట్టి ఈయన అనగానే అప్పుడు నా కళ్ళు చేతులు అవన్నీ కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇక అప్పుడు అనుకున్నాను నేను ఇక అప్పటిదాకా ఏంటంటే వదిలిపెడతారు కావచ్చు అనుకున్నాను నేను. అంటే సివిలియన్స్గా పేరు కూడా మార్చుకున్నాను నేను. ఐడెంటిటీ కార్డు ఉన్నది కాబట్టి వదిలిపెడతాను అనుకున్న తర్వాత ఇక నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అసలు ఏంటిది తన గురించి చెప్పొద్దు అనుకున్నా యాక్చువల్గా.
ఇక నేను అనుకుంటే ఇక సత్య ఇద్దరం చేస్తాం, సత్య బతుకుతాము ఇప్పుడు, ఎందుకంటే ఈ రూమ్లో దొరకలే కదా అని చెప్పేసి డైరెక్ట్ నువ్వు ఎక్కడున్నావు తీసుకెళ్తూ పో అని చెప్పేసి డైరెక్ట్ నీ ఉన్న రూమ్ కాడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి ఆ రూమ్లో అప్పటికి ఆ ఇంటి ఓనర్ వరంగల్ వెళ్ళిపోయాడు. యాక్చువల్ అనేది వరంగల్, కాకపోతే ఇక్కడ సిటీలో సెటిల్ ఎల్బీనగర్. మిమ్మల్ని ముందు అరెస్ట్ చేసి తర్వాత తను మీ ద్వారా ఆమెను అరెస్ట్ చేసి ఇద్దరిని వరంగల్ జైలు తీసుకొచ్చారా? జైలుకి పోలే. అంతకంటే ముందు ఏంటంటే ఇక మేము దొరకంగానే మిగతా వాళ్ళందరినీ వదిలేశారు. వీళ్ళ అన్నను యాక్షన్ టీం దొరికింది కాబట్టి మిగతా వాళ్ళు విడిచిపెట్టుంటారు. వీళ్ళ అన్నను తర్వాత విలేకరుని వాళ్ళందరినీ వదిలిపెట్టగానే విలేకరు ఏం చేసిందంటే స్టేట్మెంట్ ఇచ్చేసిండు. మళ్ళీ మేము దొరకంగానే మమ్మల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేద్దామని చూసిండ్రు. అప్పటికి కొట్టలే మమ్మల్ని, ఎందుకంటే కొడితే దెబ్బలు ఒప్పిస్తాయి. అప్పటికి కొన్ని నేను చాలా ఉన్నటువంటి వాటిలలో ఆశన్న మేమే కాబట్టి చంపాలనేది వాళ్ళది ఉండే. తర్వాత ఈలోపు ఏం చేసినంటే హోంమంత్రి మాధవరెడ్డి ఉండే అప్పుడు, వీళ్ళ అమ్మమ్మ తరపున దగ్గర రిలేటివ్స్ వీళ్ళకు, అంటే మాకు తెలియదు. వీళ్ళంతా పోయి ఏం చేసిందంటే తన దగ్గర కూర్చొని దొరికిండ్రు, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడి నుంచి ఫోర్స్ చేయడం ద్వారా మేము బతికినాం. యాక్చువల్గా అంటే మాధవరెడ్డి గారి పుణ్యమాని బతికి వాస్తవంగా అది కూడా ఏంటంటే వీళ్ళ దగ్గరికి బంధువులు వాళ్ళు, వీళ్ళ రిలేటివ్. అంటే వెంటనే మిమ్మల్ని జైలు అరెస్ట్ చేసి వెంటనే వారం రోజుల దాకా ఉంచుకున్నారు చంపుదామని. అప్పుడు లింగాల్ కన్పూర్ పోలీస్ స్టేషన్ అని జనగాంలో ఉండే. మీకు అరెస్ట్ చేసి ఏ జైలుకి పంపించారు? వరంగల్ జైలు పంపించారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? జైల్లో 3 సంవత్సరాలు ఉన్నా. ఏ కేసులు పెట్టారు? 72 కేసులు పెట్టారు నా మీద. ఓకే. 72 కేసులు అయిపోయేదాకా కూడా నేను కేసులలో తిరిగాను. అంటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, వరంగల్ జైల్లో వెళ్ళి 72 కేసులతో వెళ్ళారు, అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చి ఉంటారు. తర్వాత మీ పోరాటం ఎలా సాగింది? తర్వాత వచ్చేసిన తర్వాత కూడా ప్రజా పోరాటాలనే మేము మమేకమైనాం. బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు కొంత ఇబ్బంది పెట్టిళ్ళు. బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత ఇబ్బంది పెట్టిళ్ళు. నువ్వు ఇంత క్యాడరు కదా, నీకు తెలిసి ఉంటుంది ఎవరినన్ను ఒకరిని పట్టి అంటే. పార్టీ నుంచి ఒకసారి సంబంధాలు తెగిపోయిన తర్వాత దళ సభ్యుని నమ్ముతారు, కానీ ఒక కమాండరు ఒక డీసీఎం స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళను పార్టీ ఎప్పుడు కూడా నమ్మదు. ఎందుకు అంటే మేము చాలా యాక్షన్స్లలో ఉన్నాము, ఇంకా ఇన్ఫార్మర్గా మారిండని అనుకుంటారు తప్ప, కానీ మళ్ళీ ఏదో దళంలోకి పోయి ఏదో సంబంధాలు పెట్టుకుంటారని చెప్పేసి ఉండదు అని చెప్పేసి ఉన్నా కూడా పోలీసులు కొద్దిగా బాగానే ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ఏమన్నా చేసుకోమని చెప్పేసి మేము కొద్దిగా అలా ఉండిపోయినాం అన్నట్టు. సాధారణంగా నక్సలైట్స్ సరెండర్ అయితే వాళ్ళ మీద రివార్డు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తారు, కానీ మీరు అరెస్ట్ అయ్యారు కాబట్టి మీకు ఎటువంటి రివార్డులు రావు. మీ మీద ఉన్న రివార్డులన్నీ కూడా ఆ టీంకి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు? అంటే మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా దగ్గర ఒక 10 రూపీస్ కూడా లేని పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత రివార్డు రాదు, అటు పోలీసులో టార్చర్స్ ఎక్కువయ్యాయి. తనకు 72 కేసులు, నాకు 45 కేసులు. ఆ కేసుల చుట్టూ రోజు తిరుగుతూ మా అత్తగారి ఇంట్లో ఉంటూ మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 10 అయ్యేది. ఒక స్కూల్ పిల్లల్లాగా రోజు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ఆదివారం సెలవు ఉంటే ఆదివారం రోజు నేను కూలికి వెళ్ళేది. తను తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మేకలు తీసుకొచ్చి కోసి అవి అమ్మితే వచ్చిన డబ్బుతో మేము డైలీ కోర్టుకు వెళ్ళేది. అలా వెళ్తున్న క్రమంలో ఏంటంటే ఒక్కొక్క రోజు అసలు అన్నమే ఉండకపోయేది. 9కి వెళ్తే నైట్ 10 అయ్యేది. వచ్చేసరికి మా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేక నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా చాలా రోజులు అట్లా గడిచిన తర్వాత అక్కడ ఉంటే బాగుండదు, ఒక రూమ్ తీసుకొని ఉండాలి, ఊకే వాళ్ళని ఇబ్బంది పెడితే బాగుండదు అని చెప్పేసి మా మామయ్యకి 6 కొడుకులు, వాళ్ళకి మేము భారం కాకూడదు అని చెప్పేసి మేము సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉన్నాం. కానీ మా సాధారణంగా అరెస్ట్ అయిన వాళ్ళు కానీ సరెండర్ అయిన వాళ్ళు కానీ కొంతమంది నక్సల్స్ మాజీ నక్సలైట్లుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు, సెటిల్మెంట్ చేస్తుంటారు అనేది ఉంది. కొంతమంది మాత్రం, అందరూ కాదు. మరి మీరు ఆ బాటలో వెళ్లకుండా లేక కూలి పని చేసుకుంటూ ఎందుకు సంపాదించారు? అయితే యాక్చువల్గా ఏంటంటే మా లక్ష్యం వేరు. మేము ఒక లక్ష్యం కోసం పోయినాము, డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మాకున్న పేరు ప్రకారంగా ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా డబ్బులు నా దగ్గర ఉండేది. మన లక్ష్యం వేరు. అనుకోకుండా మనం బతికినాం. అయితే చనిపోయిదామనే ఎట్లాగో ఒక ఉద్యమంలో పోయిన తర్వాత ఎన్కౌంటర్స్ ఇవన్నీ జరిగి చనిపోతామని పోయినాం కాబట్టి మనకు డబ్బు అవసరం లేదు. ఎలాగైనా అందరు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా బతుకుతున్నారు, మనం కూడా బతకగలుగుతాము, లగ్జరీలు అవసరం లేదు అని చెప్పేసి అలా ఉన్నాం తప్ప, కానీ ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కోసం వెళ్ళలేము. ఓకే. కానీ మీరు చెప్తున్నట్లుగా ఆయన చెప్తున్న మాట ఒకటి బాగుంది. అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఒక లక్ష్యం నెరవేరడం కోసం ఉన్నారు, కానీ అనాథ పిల్లల్ని ఆదుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మేము రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ మాకు గిన్నెలు ఉండడానికి కూడా అసలు ఏం లేదు. ఒక్క చీర, ఒక నైట్, ఒక డ్రెస్ మీద 3 years ఉన్నాను.
అలా ఇద్దరం అలాగే ఉన్నాము. కోర్టుకు వెళ్తూ వచ్చే వాళ్ళము. అట్లా గడిచిపోయిన తర్వాత ఏంటంటే నేను అసలు 10 రూపాయలు కూడా లేవు, అసలు ఈ బతుకెందుకు అని చెప్పి విరక్తి వచ్చి చనిపోదామని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా అసలు ఒక 3 డేస్. అంటే చెప్పి వెళ్ళారా? తనకు చెప్పలేదు, చెప్పకుండానే వెళ్ళిపోయాను. తను వారెంట్ అయ్యి కేసులో జైల్లో ఉన్నాడు. అసలు నా దగ్గర డబ్బులు లేవు, ఎలా తీసుకురావాలి అని చెప్పేసి, అంటే కోర్టులలో కేసులు ఏంటంటే ఒక్కొక్కసారి మనం అన్నిటికి అటెండ్ అయినా కొన్ని వారెంట్ అవుతున్నాయి. మళ్ళీ జైలుకి వెళ్ళాడు రెండోసారి. ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో నేను చనిపోదాం అనుకున్నాను. ప్లాట్ఫామ్ మీద ఒక మంచి కసితో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలన్న పిరికితనం వెలగొచ్చింది. అంటే డబ్బులు లేవు, అసలు ఏం చేయాలనో తెలియదు, నాకు ఎవ్వరు తెలియదు. తను జైల్లో ఉన్నాడు, నా దగ్గర ఏం అమౌంట్ లేదు, నాకు ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరించారు అనేది కూడా తెలియదు. నేను చిన్నతనంలో వెళ్ళిపోయినా, నా బంధువులు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. అసలు ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితిలో రైల్వే స్టేషన్లో కూర్చున్నా ప్లాట్ఫారం మీద. ఇంకా చనిపోదామని చెప్పేసి ట్రైన్ వస్తున్నది. కూర్చున్న తర్వాత ఒక అమ్మాయి అడుక్కుంటుంది. ఇంకా నేను ట్రైన్ దగ్గర పట్టాల మీద కూర్చుని ఆల్రెడీ ట్రైన్ వస్తుంది, అడుక్కుంటుంటే ఒక ఆమె నెట్టేసింది పాపని. పాపకు దెబ్బ తాకిందని నేను పైకి వచ్చాను. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావురా అని చెప్పి అడిగి, నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. అడిగితే నేను అనాథని, మా మమ్మీ డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు, 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా అన్నది. అప్పుడు ఇక నాకు ఏడుపు ఆగలేదు. నా కాళ్ళు చేతులు బాగున్నాయి, ఇలాంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఆత్మహత్య అనేది అసలు ఎప్పుడు చేయొద్దు, ఇక ఆలోచన నాకు రావద్దు, అనాథ పిల్లల కోసమే నేను బ్రతకాలి, మా హస్బెండ్ కూడా అలాగే తీర్చిదిద్దాలని బయటకు వచ్చేసి నా దగ్గర ఒక కమ్మల పుస్తలు ఉన్నాయి, అవి కూదబెట్టి తనని బయటకు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మీ ఆశయం అని చెప్పారా? చెప్పాను. చెప్పిన తర్వాత మీకు చెప్పిన తర్వాత అయితే తను అన్నది, మరి ఆశ్రమాన్ని నడిపిస్తాం కరెక్టే, పిల్లలు కరెక్టే, మన దగ్గర పని అనిపించలేదు. ఇప్పుడు ఒక్కో రోజు మేము తినేది ఒక రోజు తినకపోయేది. మరి ఎలా అంటే అప్పుడు ఒక 1500 రూపాయలు ఉండే మా దగ్గర. అప్పుడు ఏమైందంటే వేరొక దోస్తు, అప్పుడే సెల్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్స్ వస్తే ఒక సెల్ పెట్టుకున్నాం మా దగ్గర. దాంతో ఏంటంటే ఇక మనకు దీంతో ఉపయోగం లేదు, దీన్ని అమ్మేద్దామని చెప్పి అంటే అప్పుడు అమ్మితే 1500 రూపాయలు వచ్చినాయి. ఆ 1500 రూపాయలతో ఏంటంటే శారీస్ బిజినెస్ చేశాను, చీరలు అమ్మి. అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఏంటంటే కొద్దిగా మనకు తెలిసిన గ్రామాలే. ఆ చీరలు తీసుకొచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసి చీరలు ఒకేసారి 1500 రూపాయల చీరలు హైదరాబాద్కి వచ్చే కంటే ముందు ఏంటంటే వరంగల్లో హోల్సేల్లో తీసుకొచ్చి ఇండ్ల దగ్గర మనకు పరిచయాలు ఉన్నటువంటి వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి అమ్మితే ఆ పైసలతో ఏం చేసినంటే ఈ క్రమంలో ఏంటంటే వరంగల్లో బాలసముద్రం అని కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో దాదాపు మన పోరాట గ్రామం నుంచి వచ్చిన రైతులందరూ కూడా వాళ్ళు పరిచయం అయ్యారు మనకు. ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు బాగా సహకరి. ఈరోజు మేము యాక్చువల్గా ఇలా ఉండడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఆ రైతులే మాకు దీవెన. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే మమ్మల్ని పనికి చీరల సంపాదనతో ముందుకు వచ్చింది. చీరలతోటి నేను విలేజ్లోకి వెళ్ళేది. ఫస్ట్ కోర్టుకు అటెండ్ కావాలి కాబట్టి 4కి లేసేది. 4కి లేసి బయట కోమటపల్లి, దేవన్నపేట అని కొన్ని విలేజ్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి నేను అమ్మేది అనమాట. చీరలు అమ్ముకొని మళ్ళీ 10 గంటల వరకు వచ్చేది. 10 గంటల వరకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యేది. తను అంటే చేసేది, ఇద్దరం కలిసి చేసుకునేది పని. పోయి అటెండ్ అయ్యేది. మళ్ళీ ఆ వెళ్తున్న క్రమంలో దేవన్నపేట వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, బిడ్డ ఇక్కడ మార్కెట్ ఉంటుంది, నువ్వు ఇట్లా ఊర్ల పొంటి తిరిగి అమ్మకు, నువ్వు ఈ మార్కెట్లో ఇస్తే ఏంటంటే డైలీ కలెక్షన్ వస్తుంది అని చెప్పి, మళ్ళీ కోర్టుకు పోవచ్చు, నీకు ఇబ్బంది ఉండదు బిడ్డ, కూరగాయలు కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్తే అప్పుడు నాకు సంతోషం అనిపించింది. సరే అని చెప్పి ఒక 500 మంది మహిళలు ఉంటారు, వాళ్ళందరూ నా దగ్గర చీరలు కొనేది. నేను ఇంకా 10 రూపాయలు ఎక్కువ, అంటే 10 రూపాయలు తక్కువ అన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఇచ్చేది నాకు. ఎందుకంటే నేను ఇట్లా పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు, కొన్ని కుటుంబాలకు నక్సలైట్ ఇట్లా పోయి వచ్చి అరెస్ట్ అయ్యి నీ కష్టాలు పడుతుంది, ఒక్కొక్క రోజు అన్నం వాళ్ళ టిఫిన్ బాక్సులు నాకు ఇచ్చేది, తిని బిడ్డ అని చెప్పి. అట్లా వాళ్ళకి గ్రామస్తుల సహకారంతో వచ్చాను. అదే అప్పటి నుంచే ఇక ఆశ్రమం కోసమనే చీరలు అమ్మాను. ఆ చీరలు అమ్మిన డబ్బు ఫైనాన్స్ ఇచ్చేది, డైలీ ఫైనాన్స్, అది కలెక్షన్ చేసుకునేది. ఈ మనీతోటి ఏంటంటే ఒక 3 ప్లాట్లు కొన్నాం. 3 ప్లాట్లు కొని ఆ ప్లాట్లు అమ్మేసి ఆశ్రమం పెట్టినాం అనమాట. డబ్బు లేనిది ఇప్పుడు ఆశ్రమం పెడతా, ఒక 10 మంది పిల్లలు తీసుకొచ్చిన అనుకో, ఎవరు సహకరిస్తారు? నేను ఆశ్రమం పెడుతున్నప్పుడు పెట్టాలని మీరు వ్యక్తం చేసినప్పుడు మీకు చాలా మంది సపోర్ట్ చేశారా, లేదంటే అందరూ హేళనే చేశారు చాలా. అసలు ఒక పత్రిక మిత్రుడు కూడా, అక్క నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వేం నడిపిస్తావు, నేను చూస్తా ఛాలెంజ్ అన్నారు. లేదన్నా ఛాలెంజ్ చేస్తున్నా, నేను కష్టపడి అవసరం అనుకుంటే సిగ్నల్ దగ్గర ఉండి నేను అడుక్కొచ్చి పిల్లలు జాతా అని చెప్పిన. పోలీసుల వైపు నుంచి మీకు ఏమైనా రాలేదా? లేదు,
ఆశ్రమం పెడతాం లేదు. ఏం రాలేదు. లేదు. ఆ తర్వాత ఏంటంటే ఎక్కడ వరంగల్లో తెలంగాణ కోసం కూడా నేను పోరాటం చేశాను. ఆటోలో వెళ్తున్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా దిగి అక్కడ ధర్నా చేసేది. అజంజా మిల్లు కోసం 1 వీక్ నేను అమర నిరాహార దీక్ష చేశాను. అప్పుడు ఫుడ్ తినకుండా కూడా ఇప్పుడు సీఎం నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మేము దిగాం, పెట్రోల్ పోసుకొని వాటర్ ట్యాంక్ ఎక్కాము. అంటే ఒక 500 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ కోసం మేము ఏదైనా చెయ్యాలి, బయట ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే చెయ్యాలనిపించేది అన్నమాట. ఆశ్రమం ఎక్కడ పెట్టారు ఇప్పుడు జనగాంలో పెట్టాము. ఎంతమంది ఉంటారు ఇప్పుడు 30 మంది పిల్లలు. ఆ ఆశ్రమం పెట్టడం కోసం కూడా చాలా విలేజ్లు తిరిగాము. అక్కడ ఏంటంటే ఒక భవన్ ఉంటుంది, మేము ఇట్లా ఫ్రీగా ఇస్తామంటే వచ్చాము, కానీ ఫ్రీగా ఇవ్వలేదు. మాకేంటంటే అంటే మీ దగ్గర ఉన్న 30 మంది పిల్లల్ని ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మేము అంటే జనగాము లోకల్లో కొంతమంది, ఒక 5-6 ఏంటంటే అంటే అనాథ పిల్లలేనా లేదంటే తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలా? అనాథ పిల్లలు ఉన్నారు, తండ్రి చనిపోయి తల్లి వదిలేసిన పిల్లలు, బస్ స్టాండ్లో దొరికిన వాళ్ళు, బస్ స్టాండ్లలో వదిలేసిపోతే అట్లాంటి పిల్లలు యూత్ మన దగ్గరకు తీసుకొచ్చి చేర్చడము. ఇప్పుడు అమ్మ నాన్న చనిపోతే ఊర్లో వార్డు మెంబర్స్ కానీ 30 మంది పిల్లల్ని మీరు వాళ్ళు ఆదుకోవడమైనా చదివించడం కూడా చదివిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే వాళ్ళను కొంతమంది తల్లిదండ్రులు ఉండి కూడా నెగ్లెక్ట్ చేసారు పిల్లలు. అలాంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత వాళ్ళకందరికీ మనము షెల్టర్ ఇవ్వడము, అంటే తిండి కానీ బట్టలు కానీ, తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనమే కానీ బయట స్కూళ్ళల్లో చదివించడం. ఇప్పుడు ఏ వయసు నుంచి ఉన్నారు మీరు? మా దగ్గర ఇప్పుడు 6 years నుంచి డిగ్రీ వరకు ఉన్నారు పిల్లలు. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ కూడా ఉన్నారు పిల్లలు? డిగ్రీ కూడా ఉన్నారు. అంటే మీరు ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చారు మీ ఇద్దరు, ఇప్పుడు అనాథ పిల్లల్ని చేరదీశారు. ఇప్పుడు సమాజంలో లోటుపాట్లు సమస్యల పరిష్కారానికి వాళ్ళని మీ వైపు నడిపిస్తారా, లేదు ఇప్పుడు సమాజంలో సమస్యలు ఎదుర్కోవడానికి చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదికల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్తున్నారు? అయితే ఫస్ట్ మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, పిల్లలకి మీకున్నటువంటి పరిస్థితులలో ఎలా ఉండాలి అంటే ఫస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడడానికి, సమాజంలో నిలబడాలంటే ఫస్ట్ నీకు ఎడ్యుకేషన్ కావాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే ఏంటంటే నువ్వు ఏమీ చేయలేవు. ఈరోజు ఒకప్పుడు ఏంటంటే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక పని చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు చదువు లేకపోతే ఎలాంటి అభివృద్ధి అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకో 10 మందికి మీరు సహాయం చేయాలి. మీరు నేర్పుతున్నారు? మేము పిల్లలకి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆడపిల్లలు మేమేంటంటే మెయిన్గా ఆడపిల్లల్ని పెంచుతున్నాం. అబ్బాయిలు ఎక్కడైనా బతకగలుగుతాడు. ఆడపిల్లకి 9 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలావిడ వరకు కూడా సెక్యూరిటీ లేదు. ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడో అందరూ ఆడపిల్లలు. వాళ్ళకి కరాటా శిక్షణ ఇవ్వడము, యోగా క్లాసులు, సెల్ఫ్ డిఫెన్స్, అంటే మోరల్ సపోర్ట్. వాళ్ళకి ఫస్ట్ చదువుతో పాటు సంస్కారం అనేది నేర్పిస్తున్నాము. మేమే చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో అడవి బాట పట్టి తుపాకులు పట్టుకొని తిరిగినాము. అలా కాకుండా యువత ఏంటంటే ఈరోజు నేను యువతకు కూడా ఒక మెసేజ్ ఇస్తాను, అంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూడా సమానంగా పెంచాలి. ఇప్పుడు అమ్మాయిల్ని బయట తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అబ్బాయికి ప్యాకెట్ మనీ ఇస్తారు, వాడు ఎక్కడన్నా తిరిగినా ప్రశ్నించారు. అదే అమ్మాయి ఒక 1 hour, ½ an hour లేట్ వస్తే ఎక్కడ పోయినామని చెప్పి తల్లి తండ్రి కొట్టడము, అడగడము ఇలాంటివి జరుగుతున్నాయి. అదే పని అబ్బాయి కూడా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అబ్బాయి లేట్గా వస్తే అబ్బాయిని ప్రశ్నించాలి. ఫస్ట్ రోజు వాడు ప్రశ్నిస్తే సెకండ్ రోజు లేట్ రాడు. అట్లా ఏంటంటే మిగతా అమ్మాయిలు కూడా వీళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు. వాడు చెడుదారిలో పట్టడు, తాగడు కానీ లేకపోతే ఇంకా ప్రతి దానికి కూడా అడాక్ట్ కాడు అనమాట. దోస్తులతోటి పోయి ఏంటంటే వాడు చేస్తున్నాడు నేను చేస్తాను, నేను స్మోకింగ్ చేస్తాను, ఇలాంటివి వస్తున్నాయి. అలాంటివి కాకుండా వాడికి కూడా టైం అనేది పెడితే ఏంటంటే అమ్మాయిలాగా అబ్బాయి కూడా పెరగగలుగుతాడు. అట్లా బయట సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ఇప్పుడు అకృత్యాలు ఇలాంటివి కూడా తగ్గించవచ్చు మనము. అలా అని చెప్పేసి ఫస్ట్ తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. మనం తల్లిదండ్రుల నుంచి రావాలి. పెంచడంలో డిఫరెంట్ కాకుండా తల్లికి అంటే బాబును పాపని సేమ్ పెంచాలి. వాళ్ళిద్దరికి సేమ్, కాకపోతే ఆడమగానే తేడా తప్ప మిగతా అన్నిట్లలో సేమ్. అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. అమ్మాయిలు కూడా మిలిటరీలో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. అమ్మాయిలు ప్రతి దాంట్లో యాక్టివ్గానే ఉంటారు. అబ్బాయిల కంటే ఇంకా అమ్మాయిలే యాక్టివ్గా ఉంటారు. కాకపోతే వాళ్ళని గుర్తించలేకపోతారు. అబ్బాయి మగాడన్న ఫీలింగ్ తోటి అబ్బాయిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు, అమ్మాయిని ఒక పంజరంలో లాగా పెంచుతున్నారు అనమాట. అలా కాకుండా ఇద్దరిని ఒకే రకంగా సమానంగా పెంచితే వాళ్ళకు వ్యత్యాసాలు అనేవి ఉండవు. ఇంకో మహిళను చూసినప్పుడు నా చెల్లో నా అక్క అనే భావన కలిగేలా మన తల్లిదండ్రులే పెంచాలన్నమాట. అట్లా చెప్పండి. ఫైనల్గా మీరు ఉద్యమ నేపథ్యం ఉన్న గ్రామం నుంచి బయటకు లోపలికి వెళ్ళి చాలా కాలం ఉన్నారు, చాలా యాక్షన్ టీమ్ చేశారు, తర్వాత వచ్చి ఇప్పుడు అనాథ పిల్లల్ని చేరుస్తున్నారు.
మంచి కార్యక్రమం ఇది. మీలాంటి వాళ్ళకి ఇప్పుడంటే ఇప్పుడు యువత కొంత రకరకాల మార్గాలు వెళ్తున్నారు, టెక్నాలజీ చేతిలో ఉందని. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెయిన్ మెసేజ్ ఏంటంటే ప్రజలు ఇప్పుడు యూత్ ఏంటంటే సోషల్ మీడియాకు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఉద్యమానికి పోవడానికి నాకు తెలిసిన మేరకు ఎవరు ముందుకు రావట్లేదు. పోరాటంలో అంటే దోపిడీ విధానంలో చేంజ్ వచ్చేసింది. ఒకప్పుడు దొరలు ఉండే, ఇప్పుడు ఆ దొర విధానం అనేటువంటిది గ్రామాలలో సరే ఎవరు నక్సలైట్ ఉద్యమం ద్వారా తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రాజకీయ నాయకుని దగ్గర ఉంటే మనం ఏదైనా చెలాయించుకోవచ్చు అనేది ఒక యూత్లో ఒక ట్రెండ్ వచ్చేస్తుంది. అది పోవాలంటే ఫస్ట్ రాజకీయ భవిష్యత్తు అంటే ప్రజల జీవన విధానం మారాలంటే యూత్లో విద్యార్థులకు మార్పు రావాలి. ఒక ఓటేసేటప్పుడు పైసలు తీసుకోకుండా ఉండాలి. మనం ప్రధానమైనటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా లంచాలు తీసుకోవడానికి ఇప్పుడు ప్రధాన సమస్య అదే అవుతుంది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే తను తీసుకోవడం యువత ఏ మార్గంలో వెళ్ళాలంటారు? వాళ్ళ యువత మంచి మార్గంలో వెళ్ళాలంటే మెసేజ్ చెప్పండి. యువత మంచి మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు మీరు మాట చెప్పారు, పొలిటికల్ పార్టీలు వెనక్కి తిరగడం అనేది కరెక్ట్ కాదు, ముందు వాళ్ళ భవిష్యత్తు ఉండాలనేది. అంటే మంచి విద్య అనేది అవసరం. ఈ విద్యలో ఏంటంటే విలువలతో ఉన్నటువంటి విద్య కావాలి. ఆ విలువలతో ఉన్నటువంటి విద్యతో పాటు ఏంటంటే మళ్ళీ వీళ్ళు నేర్చుకొని వదిలేయడం కాకుండా దాన్ని ఇంకో నలుగురికి చెప్పి దీన్ని ప్రశ్నించే తత్వం పెరగాలి. ఒక దిక్కు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని నాకెందుకులే అని వదిలేసి పోతున్నారు. ఇంతసేపు చదువుకొని మేము ఇది చేయాలని ఉన్నప్పటికీ కూడా తను బాధ్యతలు అనేది కొన్ని పెరిగేసరికి దీన్ని పట్టించుకుంటలేడు. కాబట్టి ఏంటంటే ప్రశ్నించే తత్వం అనేది పెరగాలి. అప్పుడులో కొంత మార్పు వస్తుంది. ఇప్పటికీ అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందుకు ఏంటంటే మన వాయిస్ను బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు నువ్వు ఏది ప్రశ్నించాలనుకున్నా సోషల్ మీడియా ద్వారా నీ భావస్వేచ్ఛను ప్రకటించేటువంటిది ఉంది కాబట్టి ప్రజల్లో మార్పు వస్తుంది. అది ఏంటంటే మన నుంచే స్టార్ట్ చేయాలి. ఎవరైతే దీన్ని యూత్ నేను చేస్తే అవుతుందా, ఇప్పుడు సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అనేక రకాలుగా ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే మనకు లంచం తీసుకుంటాను అనుకున్నా, మన పని చేస్తలేడు అనుకున్నా కూడా వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో వైరల్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం మార్పు కోసం ప్రయత్నం చేస్తే అవుతుంది. కాబట్టి ప్రధాన మార్గం ఏంటంటే యూత్ దగ్గరనే ఉంది. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. తర్వాత ప్రశ్నించేటువంటి తత్వం పెరిగి మంచి లక్షణాలు వాళ్ళు తోటి మిత్రులకు చెప్పడం ద్వారా అనేది డెవలప్ అవుతుంది అనుకుంటాను నేనైతే. విలువలు